ఈ దినపు ప్రత్యేకమైన వర్తమానం ఏంటంటే దేవుడు నీ విరోధులతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరితో మాట్లాడతాడు దేవుడు? అదేంటండి, మనతో మాట్లాడాలి కానీ దేవుడు మన విరోధులతో మాట్లాడడం ఏంటి కదా? మన దేవుడు ఎవరో తెలుసా? మనం ఆరాధిస్తున్న దేవుడు ఏమై ఉన్నాడో తెలుసా? ఆయన ఎలాంటి వాడో తెలుసా? తన్ను ఆరాధించు వారితో, తన సన్నిధిలో నిలిచే వారితో, తన అడుగుజాడలో నడిచే వారితో మాట్లాడిన రీతిగానే వారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రజలతో కూడా ఆయన మాట్లాడతాడంట. ఎందుకు మాట్లాడతాడు, మాట్లాడి ఏం చేస్తాడు అనే విషయాన్ని ఈ మధ్యాహ్న కాల సమయం మనం పరిశీలన చేద్దాం. మన విరోధులు అంటే ఏమండి, మన ఎదుగుదలను చూసి వారవలేనటువంటి వారు, మన మంచిని సహించలేనటువంటి వారు, మన అభివృద్ధిని, మన పురోగతిని సహించి వారవలేక మన మీద కుట్రపూరితంగా దురాలోచనతో, దురుద్దేశంతో, అసూయతో నడుచుకునేటువంటి వారితో దేవుడు మాట్లాడతాడంట. వాక్య భాగం చూద్దాం. ఆదికాండ గ్రంథం 31వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. ఆదికాండ గ్రంథము 31వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. 31, 21, 24 అమ్మ. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియా వాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలకకుము, జాగ్రత్త సుమి. ఎవరితో చెప్పాడు? లాబాను ఎవరంటే యాకోబు స్వయాన మామ. ఏమండి, అందరూ తలలపైకి ఎత్తి దేవుని మాటలు వినండి శ్రద్ధగా. ఏమండి, యాకోబు స్వయాన మామైనటువంటి లాబాను యాకోబును తరుముతున్నాడు, యాకోబును వెదుగుతున్నాడు. యాకోబును ఏమండి కొన్ని విధాలుగా, కొన్ని రీతులుగా ఇబ్బందులకు గురి చేయాలని లాబాను యాకోబు వెనకాల పరిగెడుతున్నాడు. అక్కడ జరిగిన సందర్భము, అక్కడ జరిగిన సంగతి మనందరికీ తెలుసు. ఏంటంటే యాకోబు పద్దనరాములో నుండి తన మామ అయినటువంటి లాబానింటికి చేరి 14 సంవత్సరాలు కొలువు చేసి అక్కడ కొంచెం ధనాన్ని సంపాదించుకొని, బిడ్డలను సంపాదించుకొని, భార్యలను సంపాదించుకొని, దాసీలను సంపాదించుకొని అతడు వర్ధిల్లుతున్నప్పుడు లాబానుకు అసూయ కలిగిందంట. లాబానికి ఏం కలిగిందండి? ఎందుకని? యాకోబు వర్ధిల్లుతున్నాడు, యాకోబు మీద దేవుని ఆశీర్వాదం ఉన్నది, యాకోబు మీద దేవుని యొక్క కృప ఉన్నది, యాకోబుతో దేవుని సన్నిధి ఉన్నది. యాకోబు ఎక్కడ చేయి పెట్టినా, యాకోబు ఏ పని పూనుకున్నా, ఏ వ్యవసాయ రంగంలో ఉన్నా, ఏ పశు సంపదలో ఉన్నా, ఎక్కడ నిలబడినా యాకోబు అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నాడు, అన్ని విషయాల్లో అభివృద్ధి పొందుతున్నాడు. ఎక్కడ చేయి పెడితే అక్కడ విస్తరణ, ఎక్కడ చేయి పెడితే అక్కడ అభివృద్ధి, ఎక్కడ కాలు పెడితే అక్కడ దీవెన. యాకోబును చూచిన లాబానుకు ఈర్ష్య పుట్టి లాబాను అంట 10 మార్లు జీతాన్ని మార్చాడంట. ఎందుకొరకు? అసూయ పెరిగిపోతుంది, కోపం పెరిగిపోతుంది. నా ఇంటికి, నా బిడ్డలకు, నాకు ఇంత నష్టాన్ని కలిగిస్తున్నాడు. అరే, ఎక్కడి నుండో వచ్చాడు, వట్టి చేతులతో వచ్చాడు, ఏమీ లేకుండా వచ్చాడు, నిష్ప్రయోజకుడే వచ్చాడు. కానీ ఇక్కడ ఉంటూ బిడ్డలను, భార్యలను సంపాదించుకున్నాడు, దాసీలను సంపాదించుకున్నాడు, బిడ్డలను సంపాదించుకున్నాడు, గొడ్డులను సంపాదించుకున్నాడు, జీతాన్ని సంపాదించుకున్నాడు. ఇలా రకరకాలుగా యాకోబు వర్ధిల్లుతడం చూస్తుంటే లాబానికి ఏం కలిగిందో తెలుసా? అసూయ వచ్చేస్తాడు, ద్వేషం పెరిగిపోతుంది, లోపట పగ పెంచుకుంటున్నాడు, లోపట విరోధాన్ని పెంచుకుంటున్నాడు, లోపట శత్రుత్వాన్ని పెంచుకుంటూ, ఇదిగో యాకోబు, నువ్వు దీంట్లో లాభాన్ని సంపాదిస్తున్నావు కదా, అయితే ఇది నీకు జీతంగా ఇవ్వను, ఇదిగో మరొకటి తీసుకో, మరొకటి దాన్ని వ్యవసాయం చేయి, మరొక దాన్ని పని సాగించు, అక్కడ లాభాల్లో మన ఇద్దరు చెరు సగం తీసుకుందాం అంటున్నాడు. అక్కడ చేయబెడుతున్నాడు యాకోబు. అక్కడ చేయబెట్టడం వల్ల విస్తరణ జరుగుతుంది. గమనించాడు. అరే, నిన్న మొన్నటి దాకా మా పిల్లలు చేయబెట్టారు, నేను దాంట్లో పని పట్టాను, నేను దాంట్లో పని చేశాను,
నేను నా చేయి పెట్టాను, కానీ దాంట్లో నాకు ఆ వృద్ధి రాలా. అర్థమవుతుందండి? దాంట్లో నాకు వృద్ధి రాలా, దాంట్లో నాకు లాభం రాలా. యాకోబు చేయి పెట్టాడు, యాకోబు పని పెట్టి కాలు పెట్టాడు, యాకోబు ఏమండి పని సాగిస్తున్నాడు, ఏమండి సమృద్ధి కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? యాకోబు దగ్గర నుంచి అది లాక్కో. లాభానంట ఇంత ఆశీర్వాదం కలగడానికి గల కారణం ఏంటి? ఇంత అభివృద్ధి జరగడానికి గల కారణం ఏంటి? ఇంత విస్తరించడానికి గల కారణం ఏంటి? ఇంత సమృద్ధి రావడానికి గల కారణం ఏంటి అని శకునుగాండ్రును పిలిపించి, మంత్రగాళ్ళను పిలిపించి, ఇదిగో అస్సలు నా ఆశీర్వాదానికి, నా అభివృద్ధికి, నా సంక్షేమానికి, నా ఉన్నత స్థితికి కారణం ఏంటో శకునుని చూసి చెప్పండి అయ్యా అని చెప్పి లాబాను శకునుగాండ్రును, ఆ దేశంలో ఉన్నటువంటి శకునుగాండ్రును తీసుకొచ్చి, నేనా, నా అదృష్టమా, నా దిశ తిరగడమా, నా రాశ, నా నక్షత్రమా, నా మూలా నక్షత్రమా అని చెప్పి అన్ని తీసుకొచ్చి పరిచాడంట. ఎవరో? లాబాను. ఎవరి మధ్య? శకునుగాండ్రు మధ్య. నన్ను బట్టి వస్తుందా, నా పిల్లలను బట్టి వస్తుందా? చాలా మంది అనుకుంటారు కదా, ఫలానా వాళ్ళు పుట్టడం వల్ల, కుమార్తె పుట్టడం వల్ల, కూతురు పిల్లల మనవరాళ్ళు పుట్టడం వల్ల లాభం వచ్చిందని చెప్పి అన్నిటికీ వాళ్ళ పేరే పెడతారు. అవునా? తలల పైకి ఎత్తాలి. ఏంటంటే కొంతమంది పద్ధతి ఏంటంటే కలిసి వస్తేది ఎవరో వారి పేరు పెట్టుకుంటారు. ఎందుకని? వాళ్ళ పేరు పెడితే వల్ల, లేకపోతే వాళ్ళు పుట్టడం వల్ల కలిసి వస్తుందని చెప్పి వాళ్ళ పేరు పెడతారు. నా పేరు ఎవరు ఎప్పటికి పెట్టలా. ఎందుకంటే మనం ఎక్కడ చేయబెట్టినా అంత కలిసి రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కలిసి వచ్చే వాళ్ళు పేరు పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళ పేరు చెప్తే కలిసి వస్తుందని. నీ పేర్లు కూడా అలా పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవునికి స్తోత్రం. ఎవరైనా పెట్టారా? చెప్పే నాకంటే వరష్టంగా ఉన్నట్టుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైనా పెట్టారమ్మా? పెట్టే ఉంటారు, బయటకు కనబడరు. ఎందుకంటే చెప్పిన కాడి నుంచి ఏదో తగులాట వస్తుంది, ఎందుకు లేనిపోయిన తగులాటం అని చెప్పి చెప్పరు బయటికి. సీక్రెట్లు లోపల దాచుకుంటారు చాలా మంది. దాచుకోండి. మీ సెంటిమెంట్లు మీవి, మీ ఆచారాలు మీవి, మీ పద్ధతులు మీవి. మనుషులను బట్టి దేవుడు ఎప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబును దేవుడు అంతగా ఆశీర్వదించడానికి, యాకోబుకు దేవుడు అంతగా తోడై ఉండటానికి, యాకోబు ఎక్కడ చేయి పెట్టినా, యాకోబు ఉన్న చోటు, యాకోబు నిలిచిన చోటు, యాకోబు నిలబడిన చోటు ఎందుకు అంత ఆశీర్వదించబడుతుందంటే కారణం ఏంటి తెలుసా? తల్లి గర్భంలోనే యాకోబు పెనుగులాడడం నేర్చుకున్నాడు. ఊరికే దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వడో, ఊరికే ఆ వ్యక్తిని బట్టి కలిసి రావు. ఒకవేళ కలిసి వచ్చి నేను పేర్లు పెట్టుకొని ఆళ్ళ పెట్టుకుని మురిసిపోతున్నారేమో, ఉన్నదంతా ఊడిపోయింది. జాగ్రత్త. ఏమండి? ఉన్నదంతా ఊడిపోయిద్ది. ఎంతవరకు నువ్వు మనుషుల మీద నమ్మకాలు పెట్టుకుంటున్నావో, ఎంతమంది కలిసి వస్తుందని చెప్పి ఎంతవరకు నీ బిడ్డల మీదో, నీ వస్తువుల మీద నీవే మనసు నిలుపుతున్నావో జాగ్రత్త. ఉన్నదంతా ఊడిచిపెట్టేస్తాడు దేవుడు ఒక రోజు. ఆ తర్వాత మాసిగుడ్డకు కూడా పనికిరానట్టు జీవితం అయిపోయింది. అర్థమవుతుందండి? అలా ఎప్పుడు మనుషులుగా మనం ఎప్పుడు అలా ఉండకూడదు. యాకోబు ఎందుకు అలా ఆశీర్వదించబడ్డాడంటే, యాకోబు తల్లి గర్భంలో ఉండగానే పెనుగులాడాడు, మడిమి పట్టాడంట. అందుకే హోషేయ గ్రంథంలోనూ మీకా గ్రంథంలో రాబడినటువంటి మడమ పట్టినవాడు మగసిరి కలిగిన వాడు. అతడు మడమ పట్టాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే పెద్దవాడి కంటే ముందుగా నేను పుట్టాలని మడమ పట్టాడు. ఆ మడమ పట్టిన కారణాన, పెనుగులాట కారణాన, ఆ యొక్క ఘర్షణ జరిగిన కారణాన రెబకా అంటుంది తల్లి. ఏమంటుందో తెలుసా? అయ్యా, నేను చచ్చిపోయేటట్టున్నాను. నా పరిస్థితి ఏంటి? లోపల కొట్లాట జరుగుతుంది. ఒకడంటే ఒకడు పోరాట పడుతున్నాడు. నా గర్భంలో 2 కవల పిల్లలు ఉన్నారని తెలుస్తుంది. ఈ కవల పిల్లల మధ్య ఇంత వేదం, ఇంత ఘర్షణ జరుగుతుంది. ఏంటయ్యా అని దేవునికి మొరపెడుతుంటే దేవుడు అంటున్నాడు, నీ గర్భంలో ఉన్నది 2 శిశువులే కాదు, 2 జనపదాలు, 2 జనములు ఉన్నాయి. అదేంటయ్యా? నా గర్భంలో ఉన్నది 2 శిశువులే కదా. 2 శిశువులుగా నువ్వు ఒకవేళ శిశువుల కింద చూస్తున్నావేమో, నాకు వారు ఎలా కనపడుతున్నా తెలుసా? విస్తరించిన జనాంగములుగా వారు కనపడుతున్నారు. ఒకడి కంటే ఒకడి యొక్క జనాంగము విస్తరించిద్ది. ఒకటి కంటే ఒకడి యొక్క ఆస్తి విస్తరించిద్ది. ఒకరి కంటే ఒకళ్ళు అన్నిటికంటే ముందుంటారు. ఒకడిని నేను ప్రేమిస్తాను, మరొకడిని నేను ద్వేషిస్తాను.
ఎందుకయ్యా ఒకరిని ద్వేషించడం, ఒకరిని ప్రేమించడం అంటే దేవునితో పెనుగులాడటం నేర్చుకొని వాడు దేవుడు ఎప్పుడు ఆశీర్వదించడు. యాకోబు ఆశీర్వాదానికి గల కారణం పెనుగులాట. అంటే తల్లి గర్భంలోనే పెనుగులాడాడు. ఏశావు తల్లి గర్భం నుంచి బయటికి రావడానికి చేయి బయట పెడితేనంట అక్కడ ఉన్నటువంటి మంత్రగత్తులంట నా యొక్క ఏమంటారంటే వాళ్ళు ఏమంటారు, మంత్రసానులు వారి యొక్క చేతికి, ఆ ఏశావు చేతికి ఎర్ర నూలు కట్టారంట. ఎర్ర నూలు కట్టి అతన్ని ముందొచ్చిన వాడు ఇతడేనని చెప్పడానికంటే ఈలోపు యాకోబు ఏం చేశాడు తెలుసా? మడం పట్టుకొని లాగుతున్నాడు బయట లోపలికి. నేను ముందు వస్తా. చూసిన వారు ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యాకోబులో ఆ పెనుగులాట తత్వం ఉంది కాబట్టి, ఆ పోరాట తత్వం ఉంది కాబట్టి అతడు మనుషులతోనూ పోరాడి గెలిచాడంట, దేవునితోనూ పోరాడి గెలిచాడు. నీ జీవితం అలా ఉంటేనే దేవుడు నువ్వు ఎక్కడ చేయబెట్టినా మనుషుల్ని బట్టి దేవుడిని ఆశీర్వదించడం, రాసులను బట్టి దేవుడు ఆశీర్వదించడు, నక్షత్రాలను బట్టి దేవుడు ఆశీర్వదించడు, అదృష్టాన్ని బట్టి అస్సలు ఆశీర్వదించడు దేవుడు. అర్థమవుతుందా? అదృష్టాలను చూసుకొని వెళ్ళొద్దు. నీ రాశి, నీ ఫలాలు ఎట్ట ఉందో చూసుకుని వెళ్ళొద్దు. అసలు కొంతమంది అంటారు, ఫలానా వాళ్ళ మొహం చూడడం వల్ల నాకు ఈరోజు కలిసి రావట్లేదు అంటారు. ఏ రోజన్నా నీ మొహం నువ్వు అద్దంలో చూసుకుంటావా? కొంతమందికి డౌటు. ఎందుకోసమో తెలుసా? నా మొహం నేను చూసుకున్నా కూడా కలిసి రాదు కదా, అవునా? కొంతమంది సెంటిమెంట్ అదే. పొద్దున నేనైతే అద్దం ముందు నిలబడ్డం, నాకున్న గుణం అది. పొద్దున లేచి అద్దం ముందుకు వెళ్ళను. ఏమంటే చాలా మంది ఏంటంటే నా మొహం నేను చూసుకున్నా కూడా కొన్నిసార్లు కదా కలిసి రాదు. అదృష్టాన్ని బట్టి అస్సలు నువ్వు నమ్ముకోవద్దు. అదృష్టాన్ని బట్టి దేవుడు ఆశీర్వదించే దేవుడు కాదు. నీలో ఉన్న వ్యక్తిగతం, నీలో ఉన్న వ్యక్తిత్వం, దేవునితో కలిసి, దేవునితో నడిచి, దేవునితో జీవించేటువంటి ఆ స్థితి, ఆ పరిస్థితిని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ దేవుడు ఉట్టుగానే ఆశీర్వాదం ఇవ్వడం కదా. ఇవన్నీ చూసినటువంటి లాభానంట మంత్రగాళ్ళని పిలిపించాడు. అదే వాక్యం మనకు ముందు కనబడతా ఉంటది. లాబాను మంత్రగాళ్ళని పిలిపించి శకునం చూపించి అన్ని 30వ అధ్యాయం 27వ వాక్యం, అతనితో నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట వినుము. ఎవరిని బట్టి ఎవరిని ఆశీర్వదిస్తున్నాడు? చదవండి. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని ఏం చూసి తెలుసుకున్నాడంట? అందుకని డౌట్ వచ్చింది లాభానికి. ఆహా, నా జాతకం నాకు తెలుసు, నా బతుకు నాకు తెలుసు, నా చేతి పాలన నాకు తెలుసు, మనం పచ్చడిలో చేయబెడితే దాన్ని మసిబుట్టిద్దని, దానికి బూజు పట్టిద్దన్న సంగతి నాకు తెలుసు. మరి ఎంత అభివృద్ధికి కారణం ఏంటి? ఇంత విస్తరణకి కారణం ఏంటి? ఎప్పుడన్నా మీరు మీ స్వతహాగా మీ చేతులతో పచ్చడి జబ్బాలో చేయబెట్టండి, ఏమైంది చెప్పండి? మొన్న ఈ మధ్యన మా ఇంట్లో చిక్కుడుకాయ పచ్చడి తిరగేత్తానికి ఇబ్బంది పడుతుంది. ఎందుకని? ఏ రోజు ఏం జరిగిద్దో తెలియదు కాబట్టి కదా. మన స్వతహాగా మన చేతులతో తయారు చేసిన పచ్చడి డబ్బాలోనే మన చేతులు పెట్టం. అలాంటిది మన చెయ్యి, మన అదృష్టం కదా. చూడండి, అడవిలో బోళ్ళన్ని జంతువులు తిరుగుతాయా? లేకపోతే ఒక మైదానంలో, గడ్డి మొలిచిన మైదానంలో జంతువులు ఎన్నన్నా తిరగనివ్వండి, కుక్కలు తిరగని, గేదెలు తిరగని, ఏమన్నా తిరగని, అస్సలు అడుగు దారి పడదు. మనుషుడు 4-5 సార్లు తిరగనివ్వండి, పచ్చని గడ్డి కూడా ఎండిపోద్ది కదా. పచ్చని గడ్డి కూడా అసలు ఆ దారి ఏర్పడిపోయి మట్టి నేల కనపడిద్ది. ఎందుకయ్యా అంటే మనుషుడు పాదం అంత గొప్పది మరి కదా. కదా ప్రేమ కుమార్ అన్న, ఎక్కడ పాదం మోపినా అక్కడ మనకి సిరే, మామూలు సిరి కాదు. అసలు మనం కలిసి వచ్చేదానికి మన అదృష్టానికి అదృష్టం. మనం అదృష్టం మన దగ్గరికి రావడానికి ఎదురు చూడాలి. ఎప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్దామని కదా. లాభాన్ని అనుకున్నాడంట, ఈ సంపదకి, ఈ సిరికి, ఈ యొక్క మేలుకు ఎవరి కారణం? నేనా, నా కుమారుల, నా తర్వాత పుట్టినటువంటి మా మనవళ్ళ, ఎవరని అదృష్టాన్ని తెలుసుకోవడానికి శకునగాండ్రుని పిలిపిస్తే శకునగాండ్రు ముందు కూర్చున్నటువంటి లాభానుతో అంటారంటారు, బాబోయ్ నీ ఎవ్వరి వల్ల కాదు, అస్సలు నీ కుటుంబంలో అదృష్ట జాతకుడే లేడు.
ప్రతి ఏడు దరిద్ర జాతకుడే. అసలు మీ వాళ్ళల్లో ఏ చేయి పెడితే అది నాశనం అయిపోయింది. మీరు బావులు తవ్వండి, ఎంత తవ్వినా నీళ్లు రావు. పొలాలు పండించండి, ధాన్యం ఎంత నువ్వు కష్టపడిన ధాన్యం రాదు. నువ్వు ఎంత చేసినా మీకు ధాన్యం సంపద రాదయ్యా, ఎంత చేసినా మీకు రాదయ్యా. మరి ఇదంతా ఎవరి వల్ల వచ్చింది? ఈ ఆశీర్వాదం అంతా ఎవరిది? ఈ సంపద అంతా ఎవరిది? ఈ సిరిలన్నీ ఎవరివి? ఈ రాసులన్నీ ఎవరివి? ఈ గొడ్డు గోధమంతా ఎవరిది? ఈ గొర్రె మంద మేకలన్నీ ఎవరివి అంటే శకునగాండ్రు ఒకటే తేల్చాడంట, ఇది ఎంతయు నీ ఇంటికి వచ్చిన అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు పుట్టిన యాకోబు సంతతిది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరనుకున్నావు ఇతడు తెలుసా నీకు? ఇతడు ఎవరనుకున్నావో తెలుసా? వీళ్ళ సంతతి విధానం నీకు తెలుసా? వీళ్ళ ముత్తాత తరములన్నీ నీకు తెలుసా? వీళ్ళ తాతల తరాలు నీకు తెలుసా? వాళ్ళు పుట్టుకతో ఆస్తిపరులు అయితే ఉండొచ్చు, కానీ వీరు పుట్టుకతో దేవునితో సహవాసం కలిసిన వాళ్ళయ్యా. శ్రీమంతుడైన దేవునికి, సిరిమంతుడైన దేవునికి, సిరి సంపదలు వసిగే దేవునికి, ఆస్తికి ఐశ్వర్యానికి కారకుడైన దేవునికి, అసలు చెప్పాలంటే మన దేవుళ్ళు దేవులతో సమానం కానటువంటి దేవునికి వీరు బంధువులయ్యా. వీళ్ళు ఎవరనుకున్నా? వీళ్ళు అబ్రహామును స్నేహితుడని పిలిచినటువంటి ఆయన యొక్క సంతతిలో నుండి వచ్చినటువంటి వాడు. అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. అబ్రహాము దేవునితో నడిచాడు. అబ్రహాము దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు. అదే సంతానంలో వచ్చినటువంటి ఇస్సాకు వాగ్దాన పుత్రుడు, సాదాసీదా కుమారుడు కాదు ఇస్సాకు. వాగ్దానం చేత పుట్టినటువంటి వాడు. వాగ్దానాలు ఉన్నాయా ఇస్సాకుకి? ఏమండి, ఇస్సాకుకి వాగ్దానం ఉంది, ఇస్సాకుకి స్వాస్థ్యం ఉంది, ఇస్సాకుకు భూమి ఉంది, ఇస్సాకుకు వారసత్వం ఉంది. సాదాసీదా కుటుంబం కాదు వీళ్ళది. వారి గర్భం నుంచి వచ్చాడే ఇతడు ఎవరో తెలుసా? మహచ్చాతకుడయ్యా ఇతడు. పెనుగులాటలో దేవుణ్ణే గెలిచాడు, పెనుగులాటలో మనుషుల్నే గెలిచాడు, పెనుగులాటలో దేవుని మన్నన పొందాడు, పెనుగులాటలో దేవుని కృపను పొందుకున్నాడు, పెనుగులాటలో తండ్రి నుండి తల్లి నుండి వారసత్వంగా ఏం పొందుకున్నాడు తెలుసా? ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. నీ కుటుంబం ద్వారా వచ్చింది అనుకున్నావా? నీ బిడ్డల ద్వారా వచ్చింది అనుకున్నావా? ఎవరో తెలుసా? ఆకాశానికి ఆజ్ఞ ఇచ్చి భూమికి సెలవివ్వగా ఏమవుతుంది తెలుసా? రాసుల పంటను పండించేది ఎవరయ్యా? ఆయన ఆకాశానికి ఆజ్ఞ ఇచ్చేటువంటి వాడు. ఎవరో? సర్వ సృష్టిని పరిపాలించువాడు, సర్వ సృష్టికి కారకుడైనటువంటి వాడు, తన మాట ద్వారా జగత్తులను ఏలేటువంటి వాడు ఆయనే. ఆకాశమందు తన సింహాసనం వేసుకుని భూమిని పరిపాలిస్తున్నవాడు, మహా గొప్ప దేవుడైనటువంటి ఆ యెహోవా దేవుని సంతతి వారయ్య వీళ్ళు. ఎవరు వీళ్ళు? ఆ దేవుని సంతతి వార. మానవులకి దేవునికి సంబంధం ఎలా? మానవులు దేవునికి బంధుత్వం ఎలా ఏర్పడింది? మానవులు దేవునికి ఎలా వరస కుదిరిందంటే, ఒకవేళ బహుశా అక్కడ లాభాన్ని అడగపోయి ఉండొచ్చు, కానీ శకునగాండు చెప్పకపోయి ఉండొచ్చు, కానీ ఈ మధ్యాహ్న కాల సమయం దేవుని పేరట చెబుతున్నాడు, మానవునికి దేవునికి మధ్య సంబంధం, వరస, బాంధవ్యం ఎలా కలిగింది చెప్పండి? ఆ నక్షత్రంలో పుడితేనా? ఆ జాతకంలో పుడితేనా? ఎలా అయింది అని అడిగితే చెప్పండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ మాటలో మీకు రాయబడినటువంటి మాట, యేసు క్రీస్తు వారి వంశావళి ఇదే అని ప్రారంభించి అక్కడ నుంచి ఎక్కడికి వస్తాడో తెలుసా? దావీదు వరకు వస్తాడు. ఎవరు వీళ్ళంతా? ఎవరు? యేసు క్రీస్తు వంశావళి. యేసు క్రీస్తు పుట్టుకకు వారి పితరులు, మూల పురుషులు, మూల వంశం ఎవరంటే ఇదిగో వీళ్ళు. అయ్యా, దేవునికి మానవులకి మధ్య ఈ బంధుత్వం ఏంటి? మానవులకి దేవునికి ఈ వరసలేంటి? అరే, దేవుడేంటి మానవులతో బంధుత్వం కలిగి ఉండడం ఏంటంటే ఆయన అంటాడు, ఆయన యందు ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళే ఆయనకు బంధువులు. యేసు ప్రభు వారు అంటున్నాడు, ఏమంటాడు చెప్పండి? అయ్యా, నీ తల్లియు, నీ సహోదరులు, నీ సహోదరులు నిన్ను వెతుక్కుంటూ వచ్చారు, నిన్ను చూడాలంట, నీ మీద మనసు పుట్టిందంట. మీ తల్లికి వృద్ధాప్యంలో ఉంది, ముసలితనంలో ఉంది. పెద్ద కొడుకుగా నువ్వు ఉన్నావు కాబట్టి, పెద్ద కొడుకు కాబట్టి నిన్ను మనసారా చూచి తనువార ముద్దాడి నిన్ను ప్రేమతో కౌగలించుకొని కాసేపు ముచ్చట్లు చెప్పి వండుకొచ్చిన పిండి వంటలేదు 2 ముద్దలు పెడదామని అనుకొచ్చింది. అయ్యా, ఇగో నీ తల్లి అక్కడ వెయిట్ చేస్తుంది, వెళ్ళయ్యా
ఎదురు చూస్తుంది. చాలాసేపు అయింది. ముసలిది అక్కడ కూర్చొని నించోలేక తనకలా కొట్టుమిట్టాడిపోతుంది. ఎండలో నుంచుంది. ఎల్లయ్యా అంటే యేసు ప్రభు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరో? దొరికిందండి వాక్యం. రిఫరెన్స్ చెప్పండి. వాక్యం తీలేదా? చక చదవాలి. అది కాదు. చూడండి, చక్క చూడండి. ఆయన తల్లి ఆయన్ని ఎదుర్కొంటూ వచ్చినప్పుడు శిష్యులు ఆయనతో అంటున్నటువంటి మాట, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనపడిందండి? అది 2వ అధ్యాయం. అది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞాపకం ఉంటే తీయండి, లేకపోతే మనం చెప్పుకుని వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు ఆయన బంధువులు, ఎవరు ఆయన రక్త సంబంధికులు అంటే యేసు ప్రభు వారు అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఎవరయ్యా నా తల్లిదండ్రులు, ఎవరు నా అన్నదమ్ములు? మీరే కదా. నా మాటల యందు విశ్వాసం ఉంచి నా అడుగు జాడల్లో నడుచుకుంటూ నన్ను వెంబడిస్తూ నా వెనకాల తిరుగుతున్నారే, మీరే నా తల్లి, మీరే నా సహోదరు కదా. ఒక వ్యక్తి లేదా మానవుడు దేవునితో బంధుత్వం ఎలా కుదిరిద్దంటే, మా అందరి తలపైకి ఎచ్చేద్దాడు. ఇంకా వదిలేసేయండి. దొరికితే దొరికింది, లేకపోతే వచ్చే వారంలో ఏమన్నా దొరికితే, అప్పుడేమన్నా మీకు వెదికే తీరుకుంటే, పనులు మానేసి కొంచెం బైబిల్ చదివితే అప్పుడు తీసుకుని చెప్పండి నాకు. దేవునికి స్తోత్రం. ప్రస్తుతానికి తలపైకి ఎత్తి దేవుని వాక్యాన్ని వినండి. అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది కదా? అర్థమవుతుందా? హల్లెలూయా. అర్థమవుతుందా? యాకోబు లాబాను యాకోబుతో, యాకోబు ఇంత ఆశీర్వాదానికి కారణం, ఇంత అభివృద్ధికి కారణం, ఇంత విస్తరణకు కారణం ఎవరా 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 అని నేను శకునం చేసుకుంటే, శకునాన్ని చూస్తే శకునుగాళ్ళు తేల్చిన విషయం ఏంటో తెలుసా? శకునుగాళ్ళు తేల్చిన సంగతి ఏంటో తెలుసా? ఇదిగో లాబాను, నీవు ఆరాధిస్తున్న నీ గృహ దేవతల వల్ల గాని, నీ గర్భాన పుట్టిన బిడ్డల వల్ల కానీ, నీ సంతతి వల్ల కానీ, అసలు నీ కుటుంబీకుల వల్ల కానీ ఎవరి వలన ఇట్టి ఆశీర్వాదము కలగలేదు. ఈ సంపద ఇంత విస్తరించడానికి, ఈ అభివృద్ధి ఇంతగా జరగడానికి, ఇంతగా నీ భూములను, పశువులను మందలుగా పోగేసుకోవడానికి, భూములు కొని ఆ దేశంలో ఇంతగా విస్తరించడానికి కారణం ఏంటో తెలుసా? ఎవరో తెలుసా? ఇదిగో నీ ఇంటికి వచ్చాడే, అదిగో అతడేనయ్య. ఎవరయ్యా అతడు? ఎవరతడు? యాకోబు. యాకోబు ఎవరు? ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు ఎవరు? అబ్రహాము కుమార్. అబ్రహాము ఎవరు? దేవునితో సహవాసం కలిగి, దేవునితో నడిచి, దేవునితో బాంధుత్వమును కలిగినటువంటి వాడు. ఎలా? దేవుని సన్నిధిలో యథార్థంగా నిందారహితంగా బ్రతుకుతూ, దేవుని ఆజ్ఞలు పాటిస్తూ, బిడ్డల కంటేను, సంతతి కంటేను, ఆస్తిపాస్తుల కంటేను, అన్నిటికంటే మిన్నగా దేవుణ్ణి ప్రేమించాడే. ఆ సంతానంలో వచ్చినటువంటి వాడు. అందుకే యాకోబు ఎక్కడ కాలు పెడితే అక్కడ, నా మాటలు అర్థమవుతున్నాయా? ఎక్కడ కాలు పెడితే అక్కడ ఆశీర్వాదం, అభివృద్ధి. ఇంత అభివృద్ధి పొందుతున్నటువంటి యాకోబు ఒకానొక రోజు ఇంటికాడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. అదే 31వ అధ్యాయం. మనం ఇప్పుడు వచ్చాం 31వ అధ్యాయానికి. ఏమండి ఇప్పుడు వచ్చాం మనం. ఏంటంటే యాకోబు ఒక రోజు బిడ్డలను తీసుకున్నాడు, భార్యలను తీసుకున్నాడు, పనివారిని తీసుకున్నాడు, గొర్రెలు తన సంపాదించుకున్న జీతాన్ని తీసుకున్నాడు, సమస్తాన్ని తీసుకొని ఒకానొక రోజు ఇదిగో బయలుదేరి వెళ్ళిపోతే 3 దినాల తర్వాత యాకోబు ఇంటి నుంచి వెళ్ళిపోయాడన్న సంగతి లాబాను, ఏమండి గొర్రె బొచ్చు కొత్తిరించు కాలమున అతడు అక్కడ పండగ చేసుకుంటుంటే బంధువులతో లాబానుకి 3 దినాల తర్వాత తెలిసిందంటే ఈ సంగతి. తెలిస్తే ఒక్కసారిగా ఏం చేశాడు తెలుసా? యాకోబు ఎంత మోసం చేస్తాడు, ఇంతగా నన్ను మోసం చేస్తాడని చెప్పి యాకోబును తరిమి హాని చేయాలని
ఏం చేశాడు తెలుసా? యాకోబును తరమడం ప్రారంభించాడు, ఎడకాల పడడం ప్రారంభించాడు. ఇప్పుడు మనం వాక్య అంశంలోకి వద్దాం. ఏంటి వాక్య అంశం? పోయింది కదా, పోయింది. ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని పోతా ఉంటాయి కదా. దేవునికి స్తోత్రం. నేను అడిగింది ఆ వాక్యం అంశం ఏంటని, విరోధులతో మాట్లాడే దేవుడు కదా. యాకోబు ఇప్పటి వరకు చెప్పిందంతా ఉపోద్ఘాతం, అర్థమైందా? ఇప్పుడు వరకు చెప్పిందంతా ఉపోద్ఘాతంలో ఇప్పుడు ఏమొస్తున్నాం? మెయిన్ పాయింట్స్లోకి వస్తున్నాం. ఉపోద్ఘాతాన్నే మర్చిపోతారు మీరు కదా. ఉపోద్ఘాతానికే మీరు వాక్యం అంశం మర్చిపోతే, వాక్యం చివరికి వెళ్ళిన తర్వాత వాక్యం ఏంటంటే ఈ యాభానులాగా శకునం చేయాలి మీరు కూడా. మంత్రం చేసి వాళ్ళ వాక్యం ఏంటి, బన్ను లైవ్ పెడతారు కదా, లైవ్ స్టార్టింగ్ మళ్ళీ రిపీట్ చేసి వాక్యం అంశం ఏంటో చేయి చూడాలి ఇప్పుడు కదా. దేవునికి స్తోత్రం. మెలకువన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. నిద్ర వస్తున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. మేము అన్నం తినొచ్చేసిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. అన్ని అబద్ధాలు, అస్సలు ఒక్కళ్ళు కూడా నిజం చెప్పట్లేదు కదా. తినకుండా రాకుండా ఉంటారు అసలు ఉందా? పెద్దక్క చెప్తుంది చూడండి. మరి ఏంటి మరి, అన్నం కాకపోతే నేను పలానా తిన్నాననే చెప్పాలి కదా. మరీ మీరేమో నీతిమంతులు, నేనేమో ఇదిలాగా కనపడుతుంది. మరి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజాలు ఒప్పుకోండి. యథార్థవంతులు ముఖ దర్శనం చూస్తారంట. చదివిన వాక్యం అదే. నువ్వు మెడిసిన్ వేసుకున్నావు, తిన్నావుగా ముందు మేను, అది పాయింట్. దేవునికి స్తోత్రం. నువ్వు 2 ప్లేట్లే తిను, 3 ప్లేట్లే తిను, తిన్నది నువ్వు, తిన్నది ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది అయితే టిఫిన్ తెచ్చుకొని మరి సరే అయితే తినొచ్చిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఈ వాస్తవం కాదు, అయితే నేను అరగడం పొరపాటు. కొంతమంది అయితే టిఫిన్ తెచ్చుకొని మరి వండిన కూరలో కొంచెం పులుసు వేసుకొని మళ్ళీ మొక్కలు టచ్ చేయరు. మళ్ళీ అక్కడ ఏమైపోయింది, మళ్ళీ అక్కడ భంగం పాడైపోయింది. ఏంటిది? ఇది ఉపవాస భంగం అయిపోయింది. ఏది? టిఫిన్ చేసి టిఫిన్ తెచ్చుకొని మాంసం కూర గుజ్జు చేసుకున్నంత మాత్రాన ఉపవాసం అయిపోద్దా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తినొచ్చానని ఒప్పుకున్న వాళ్ళందరిని బట్టి దేవుడు ఏం చేయాలి? దీవిస్తాడా? ఏమంటే ఒక్క పూటన్నా దేవుని సన్నిధి కడుపు మార్చుకొని రావద్దు? ఇదేనా న్యాయం? శనివారం ఉపవాసం ఉండట్లేదు, ఉంటున్నారు కొంతమంది, వాళ్ళ గురించి కాదు. కొంతమంది ఉంటారు ఉపవాసం, కాదననే కాదు. ఆదివారం పూటన్నా కొంచెం కలుపు ఖాళీ పెట్టుకుని వస్తే చక్కగా దేవుని వాక్యం విని దేవుని సన్నిధిలో గడిపి దేవుని ఇంట్లో దేవుని వాక్యంతో తృప్తి పొంది మన ఇంటికి వెళ్ళి ఆ తర్వాత నెమ్మదిగా విశ్రాంతిగా మధ్యాహ్నం ఓ ట్రిప్పు, పగలో ట్రిప్పు, 2 ట్రిప్పులు ఒకేసారి కొట్టేసి సాయంత్రానికి ఎలిగిలు పడతాం. మంచిది కాదు. పొద్దున వదిలిపెట్టరు, సాయంత్రం వదిలిపెట్టరు. అంటే ఏమంటారు? పులిసికి ఉపవాసం ఉంటుందా? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎక్కడాగే మనం ఇప్పుడు మెయిన్ పాయింట్కి వచ్చాం కదా. వాక్యపు అంశం విరోధులతో మాట్లాడే దేవుడు. ఎవరు విరోధి? అసలు విరోధి ఎందుకయ్యాడంటే అభివృద్ధిని చూసి వారవలేకపోయాడు, విస్తరణ చూసి వారవలేకపోయాడు. 10 మార్లు జీతం మార్చాడు. అక్కడ యాకోబు నిలబడలేక ఇంటికి వస్తుంటే, తాను వేరుపడాలని వస్తుంటే ఆ యాకోబుకు హాని చేయాలని లాబాను ప్రయత్నం చేసి తన బంధువులంతా వెంట పెట్టుకొని యాకోబు ఎక్కడున్నాడు, ఎక్కడ గుడారం వేసుకున్నాడు, ఎక్కడ నివసిస్తున్నాడు ఆ చోటుకి వెళ్ళి తన గుడారం వేసుకొని బంధువులను అక్కడ నిలుపుకొని ఆ రాత్రి అక్కడ ఉన్నాడంట. ఆ రాత్రి అక్కడ ఉంటే లాబాను మనసేమో యాకోబును భయపెట్టాలి, యాకోబును ఇబ్బంది పెట్టాలని. ఏమండి? యాకోబేమో భయపు గుప్పెట్లో ఉన్నాడు, కలవరంలో ఉన్నాడు, దిగులుతో ఉన్నాడు, పరిస్థితుల యొక్క స్థితిగతుల మధ్య తాను కొట్టిమిట్టాడుతున్నాడు. యాకోబుకు ఒక భయం, లాబాను ఏమో తరమటం, అతన్ని ఏదో ఒకటి చేయాలి, హాని చేయాలని ఓ క్రూరమైన మనసుతో వెళుతున్నాడు. కానీ అక్కడ జరిగిన సందర్భం ఏమిటో తెలుసా? ఆ రాత్రి దేవుడు అక్కడ కలలో, నిద్రపోతున్నటువంటి కలలో ఎవరితో మాట్లాడేది తెలుసా? శకునుగాండును పెట్టుకొని
విగ్రహాల పూజ చేసేటువంటి ఆ వ్యక్తితోనంట దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. మనం అడగొచ్చు, ఎందుకు దేవా యాకోబుతో మాట్లాడి, యాకోబు ఇదిగో నీ మామైనటువంటి లాబానుని తరుముతున్నాడు, ప్రక్కకి వెళ్ళిపో, దాక్కో, ఫలానా కొండకు వెళ్ళు, ఫలానా చోటకు వెళ్ళు, ఫలానా చోట నువ్వు నివసించు అని యాకోబు చెప్పచ్చుగా. హల్లెలూయా, అర్థమవుతుందా? యాకోబుకి చెప్పచ్చుగా. యాకోబుని వేరే చోట దాయొచ్చు కదా, యాకోబుని వేరే చోట మరుగు చేయొచ్చు కదా. కాదు, దేవుడు ఎవరో తెలుసా? ఎవరైతే తరుమటానికి వస్తున్నారో, ఎవరైతే విరోధ భావంతో వస్తున్నారో, విరోధులతోనే మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. విరోధులతోనే మాట్లాడాడండి మన దేవుడు. మాట్లాడే దేవుడు, మాటలాడని రాయి కాదు, రప్ప కాదు, మాట్లాడే దేవుడు. ఎవరితో మాట్లాడతాడో తెలుసా? తన యందు భయభక్తులు కలిగి, తన అడుగు జాడలు నడుస్తూ, తన యందు వినయముతో ఎవరైతే నడుచుకుంటారో వారితో మాట్లాడిన రీతిగానే మరెవరితో మాట్లాడతారో తెలుసా? వారికి విరోధులైనటువంటి వారితో కూడా మాట్లాడు. ఏమని చెప్పాడో తెలుసా? ఇప్పుడు చదవండి, 31:24. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబానుతో వచ్చి, మంచి గాని చెడ్డ గాని పలుకొకు సుమి, ఏమని హెచ్చరించాడు తెలుసా? దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? దేవుడు ఏమని సెలవిచ్చాడు తెలుసా? లాబాను, నువ్వు ఎవరి దగ్గరికి వెళుతున్నావో తెలుసా? ఎవరితో మాట్లాడబోతున్నావో తెలుసా? ఎవరితో సంభాషణ చేయబోతున్నావో తెలుసా? అతడు ఎవరు? నా బంధువయ్యా. ఒకవేళ నీకు అల్లుడై ఉండొచ్చు, కానీ నా బంధువు. వెళుతున్నావు కదా, వెళ్ళి నువ్వు అన్ని కూడగట్టుకున్నావు కదూ, నానా మాట్లాడాలని, నానా విధాలుగా చేయాలని, నానా తతంగం చేయాలని, అలరపాలు చేయాలని, రోడ్డుకి ఏడవాలని, బతుకును నాశనం చేయాలని, ఇచ్చినదంతా లాక్కోవాలని, బిడ్డలను లాక్కోవాలని, కోడలను ఇచ్చిన భార్యలను లాక్కోవాలని, దాస్యులను లాక్కోవాలని, గొర్రెల మందలు లాక్కోవాలని, హాని చేయాలని వెళుతున్నావు కదా, జాగ్రత్త. యాకోబుతో బాగున్నావని పలకరించకూడదు. ప్రయాణం బాగుందా, బాగా జరిగిందా అని కూడా అనకూడదు. రెండవది, నువ్వు ఏం చేసావని కూడా కనీసం నువ్వు మాట కూడా మాట్లాడకూడదు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన దేవుడు ఎవరో తెలుసా? మనకు కనిపించకపోయినా, మనము నిద్రపోతున్నప్పటికీ, మనము ఏడుస్తున్నప్పటికీ, మనము దిగులు పడుతున్నప్పటికీ, మన దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన విరోధులతో మాట్లాడతాడు. అందుకే రాయబడినటువంటి మాట, కీర్తన గ్రంథంలో ఒక చోట రాయబడినటువంటి మాట అంటే తెలుసా? ఇశ్రాయేలీల దేవుడు అంట కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నీతో స్వయంగా మాట్లాడే రీతిగానే నీకు విరోధముగా, నీకు హాని చేయడానికి, నీకు కీడు తలపెట్టడానికి, నీకు విరోధంగా లేచినటువంటి విరోధులతో ఆయన మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడో తెలుసా? ఏమని హెచ్చరిస్తాడో తెలుసా? నీవు చేయు పని ఎవరి నిమిత్తమో తెలుసా? నా కుమారుడు, నా బిడ్డ నిమిత్తం. నువ్వు కీడు చేయాలనుకుంటున్నావు కదా, నువ్వు హాని చేయాలనుకుంటున్నావు కదా, నువ్వు కీడు తలపెట్టింది ఎవరితో తెలుసా? నా కుమారుడు, నా కుమార్తె, ఈమె నా కుమార్తె, నా బిడ్డ అయ్యా, నా రక్తంతో కడగబడింది అయ్యా, నేను స్వాచ్ఛంగా సంపాదించుకుని ఈమె నిమిత్తం నేను నిలబడ్డాను. నువ్వు వెళ్తావా? మాట్లాడతావా? కీడు తలపెడతావా? జాగ్రత్త. నోరు మెదిపితే నీ ప్రాణహాని ఉందన్నాడు. అంతే. ఏమన్నాడండి? నోరు మెదిపితే నీవు చస్తావు. జాగ్రత్త సుమి. ఏమనుకుంటున్నావు? నోరు మెదిపితే. అదే 29వ వచనం చదవండి, అక్కడ రాయబడినటువంటి మాట. ఏమన్నాడు? చదువు. మీకు హాని చేయుటకు. చూడండి ఏమంటున్నాడు? మామూలుగా రాలా, లాభాన్ని ఉట్టి చేతుతో రాలా, ఒంటెలు వేసుకొచ్చాడు. ఒంటెల మీద ఒక్క ఊరికే రాలా. ఏమొచ్చాడు? బంధు జనాంగాన్ని వేసుకొచ్చాడు, పనివారిని వేసుకొచ్చాడు, కత్తి పట్టుకొని యుద్ధం చేసే వాళ్ళని తీసుకొచ్చి అంటున్నాడు, హాని చేయుట నాకు తెలుసు. అసలు నిన్ను ఎట్లా లేపాలి నాకు తెలుసు యాకోబు, అసలు నిన్ను ఎట్లా చంపేయాలి నాకు తెలుసు. ఏమంటే చాలా మంది ఉంటారు కదా, నిన్ను లేపాడు నాకు చిటికి చేసినంత పని కదా. కొంతమంది అంటారు, నిన్ను లేపాడు నాకు చిటికి చేసినంత పని. కానీ ఎందుకు లేపలా చెప్పండి? ఎందుకు? నిద్ర లేపడం కాదు, పైకి
దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను లేపేయడం, నీకు ఈ నష్టం కలిగించడం, నీకు ఈ హాని కలిగించడం, నీకు ఈ కీడు తలపెట్టడం నాకు చిటికీతో వేసిన పని. చిటికలేసి చెప్తూ ఉంటారు చాలా మంది కదా, అవునా? చిటికలేసి చెప్తూ ఉంటారు నాకు చిటికీతో పని. చిటికేసి చెప్పు ఒకసారి, చిటికేసి చూడు ఒకసారి ఏం జరిగిద్ది. లాబానుతో అంటున్నాడు, బహుశా లాబానే భౌతికంగా మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్లుగా యాకోబు ముందు నిలబడి, యాకోబా నీకు చిటికేసినంత పని నీకు హాని చేయడం. కానీ లాబానుకు ఆ రాత్రి జరిగిన సంఘటన బట్టి కాళ్ళు గడగడ వణుకుతూ ఏమంటే చిరిచెమట్లు బట్టి ఏమవుతున్నాడు, పైనుంచి నిలువెత్తు మనిషి నీరు గారిపోతూ ఒళ్ళంతా తడిసిపోతూ మనిషి నిలబడ్డాడే కానీ నిలబడటానికి శక్తి లేకుండా నుంచున్న చోట కూలబడిపోయేటట్లుగా, యాకోబు నీకు హాని చేయడం నాకు తెలుసయ్యా, కానీ నిన్న రాత్రి నాకు ఒక దర్శనం వచ్చింది, నాకు ఒక కల వచ్చింది. ఇంకా ఎక్కువ చెప్పాలంటే నాతో ఒక స్వరం మాట్లాడింది. ఏమని చెప్పిందో తెలుసా? మంచి గాని చెడు గాని అస్సలు మాట్లాడద్దు అన్నాడు. పోనీ పొరపాటున యాకోబు మీద కోపంతో వెళ్ళి ఒక్కసారి చెల్లుమని చంపమే కొడితే ఏమైంది చెప్పండి? మనుషులం కదా, ఉద్రేకాలు ఆగవు అప్పుడప్పుడు. మనకు గుప్పిడి కండలేకపోయినా, ఒంట్లో చెంచాడు రక్తం లేకపోయినా, చీవి నెత్తురు లేకపోయినా కోపాలకు మాత్రం ఆనకట్టలేస్తాం మనం. ఎందుకని? మన కోపం అంతా మన కోపాలకు ఆనకట్టలేస్తాం. కొంతమంది అంటారు వీడి గరిట ఒలిస్తే చెంచాడు కండరాదు కానీ వాడు లేచి రొమ్మిరిస్తూ ఏమంటాడు, నా ఎంతటోళ్ళు లేడురా అంటాడు. సరిగ్గా ఒలిస్తే వాడి ఒంటి మీద చెంచాడు కంట ఉండదు, కానీ వాడు కూడా ఏం చేస్తాడు, కోపంతో రగిలిపోతుంటాడు. బహుశా లాబాను కూడా యాకోబు దగ్గరికి అలాగే వచ్చుంటాడు. కానీ లాబానుకు రాత్రి జరిగిన పరిస్థితి గుర్తుకొచ్చి, ఏమండి హల్లెలూయా అందరూ వాక్యం వింటున్నారా? రాత్రి జరిగిన సంగతి గుర్తుకొచ్చి లాబాను యాకోబుతో మాట్లాడేటప్పుడు వినయుడైపోయాడు. అసలు అల్లుడన్న సంగతి పక్కన పెట్టేశాడు. ముందు అల్లుడంటే కొంతమంది చతురులాడతారు, ఏమంటే చతురులాడే సంగతి కూడా లేదు అక్కడ. ఎందుకని? మాట్లాడింది ఎవరు? ఆయన స్వరం వినడం తోడానే కలలో ఉన్నవాడు కూడా ఉలుక్కుబడి లేచాడు. అంతే, అర్థమవుతుందా? కలలో ఉన్నవాడు కూడా, నిద్రలో ఉన్నవాడు కూడా ఉలుక్కుపడి లేచాడు. అయ్యో నాతో ఎవరో మాట్లాడుతున్నారు. ఈ స్వరం మానవ స్వరం కాదు, ఈ స్వరంలో గాంభీర్యం ఉన్నది, ఈ స్వరంలో ఏమండి ఒక గొప్ప శక్తి దాగా ఉన్నది. ఈయనతో గనక మనం పెట్టుకుంటే మన ఉండవని తిరిగి యాకోబుతో మారు మాటలు మాట్లాడకుండా సంధి చేసుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన దేవుడు ఎవరో తెలుసా? మన విరోధులతో మాట్లాడి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వారి యొక్క ఉద్దేశాలను, వారి యొక్క ఆలోచనలను, వారి యొక్క తలంపులను మార్చే దేవుడు. తర్వాత చూడండి, దేవుడు విరోధులతో మాట్లాడి ఏం చేస్తాడు తెలుసా? వారి ఉద్దేశాలను దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అడ్డుకుంటాడు. అసలు ఏ ఉద్దేశంతో వచ్చాడు చెప్పండి లాబాను? ఒకే వాక్యంలో ఉన్నాం, ఎక్కడికి వెళ్ళా మనం? అర్థమవుతుందా? ఒకే వాక్యంలో ఉన్నాం, ఎక్కడికి వెళ్ళా. నేను తిరుగుతామంట, కానీ మీరు ఎప్పుడు తిరగద్దు, అక్కడే ఉండండి. నేను తిరిగి వస్తా అన్నిటి చోటకి, మీరు ఎక్కడే ఉండండి, వాక్యంలోనే ఉండండి, వాక్యం మీదే మనసు పెట్టండి. గలిబిలికి చోటు ఇవ్వద్దు. అస్సలు వాక్యం వెళ్ళిపోతుందన్న ఆలోచన కూడా మీకు వద్దు. ఎందుకంటే ఏది ఎక్కువ ఆలోచిస్తావో అదే జరిగిద్ది. అర్థమవుతుందా? మనస్సు దేని మీద పెడతావో అదే జరిగిద్ది. వెళ్ళిపోతుంది వాక్యం. ఆడకెళ్ళిద్ది వాక్యం? నువ్వు పంపించకుండా కదా, నువ్వు పంపించకుండా ఆడకెళ్ళిద్ది వాక్యం? పోతుంది దేవా పోకుండా ఉండిద్దా? వెళ్ళిపోమన్నట్టుగా చెప్తున్నావు నువ్వు కదా. శ్రద్ధగా వాక్యం వింటే, శ్రద్ధగా వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటే ఏమైంది చెప్పండి? వాక్యము మన హృదయంలో ఉండిద్దా ఉండదా? ఉంచుకున్నారా మరి? ఉపోద్ఘాతం చెప్పండి అందరూ ఒకసారి. నేను అంశం అనలా, ఉపోద్ఘాతం అన్న, అందుకే ఏనండి అంటున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఉపోద్ఘాతం చెప్పమను, మీరన్నా అనొద్దు. అంత మేము ఎక్కడ చెప్తాను అని చెప్పేస్తున్నారు ఏంటో. దేవునికి స్తోత్రం కలుగునుగా.
ఆలోచించాలి కదా కొంచెం అన్నా. మెలుగుకున్న వాళ్ళందరూ చేతులు పైకి ఎత్తండి. నేను చేతులు పైకే ఎత్తమన్నా. ఇప్పుడు చెప్దాం బిగ్గరగా చెబుదాం. హల్లెలూయా. దేవుడు మొట్టమొదటిగా విరోధులతో మాట్లాడతాడు. విరోధులతో మనం కలవరములో ఉన్న, దిగులులో ఉన్న, చింతలో ఉన్న, వ్యాధులలో ఉన్న, దేవా నాకు ఈ పరిస్థితి ఏంటి, ఈ శత్రువేంటి అని మనం దిగులు పడుతూనే ఉన్నా మన దేవుడు ఎవరో తెలుసా? మనము మన స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు మన విరోధులతో మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడకుండా ఉండే దేవుడు కాదు. కీర్తనలో అంటున్నాడు, ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు. నిన్ను కాపాడువాడు కూడా కునుకుడు, నిద్రపోడు. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచావు కదూ, ఆయన యందు నమ్మిక ఉంచావు కదూ, ఆయన అడుగు జాడలు నడుస్తున్నావు కదూ, నువ్వు నడిచిన నీ విధానాన్ని బట్టి నీ మీద ఆయన కనుదృష్టి నిలిపాడండి. సంవత్సరం ప్రారంభంలో చదువుకున్నాం కదా, ఆదేశము, దేవుడు కనుదృష్టి నిలుపు పట్టడం. అది దేవుడు సంవత్సర ప్రారంభం మొదలుకొని సంవత్సరాంతం వరకు తన కనుదృష్టి నిలిపే పట్టడం. నీవు కూడా ఆయన కనుదృష్టిలో ఉన్నావు. నువ్వు ఉంటమే కాదు, నీకు విరోధులు ఎవరో కూడా ఆయనకి తెలుసు. నీ శత్రువులు ఎవరో కూడా తెలుసు. నీ మీద ఎవరు విరోధ భావంతో ఉన్నారో కూడా తెలుసు. ముంచేయాలని, లేపేయాలని, నాశనం చేయాలని, కీడు తలపెట్టాలని, నిన్ను హాని చేయాలని ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారితో మాట్లాడుతాడు దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు. నీతో ఎలా మాట్లాడతాడు, ప్రార్థించినప్పుడు నీతో ఎలా మాట్లాడతాడు, నిద్రపోయినప్పుడు నీతో ఎలా మాట్లాడతాడు, దేవుని సన్నిధిలో దేవుని వాక్యం విన్నప్పుడు నీవు దేవుడి యొక్క మాట నీకు ఎలా వినిపిస్తాడో. నీ విరోధులు ఉన్నారే, నీ కీడు చేయవారు ఉన్నారే, హాని చేయవారు ఉన్నారే, వారితో మాట్లాడుతాడండి దేవుడు. ఆయన లాబానుతో మాట్లాడాడు. లాబాను విరోధిగా మారి యాకోబును తరమడానికి వచ్చినప్పుడు లాబానుతో మాట్లాడాడు. ఈ మధ్యాహ్న కాల సమయం విశ్వసించు ప్రియ సహోదరి, దేవుని యందు నమ్మిక ఉంచావు కదూ, ఆయన యందు విశ్వాసంలో నుండి తొలగిపోలేదు కదూ. దేవుడే నా ప్రాణం, దేవుడే నా విశ్వాసం, దేవుడే నా నమ్మిక అని దేవుని అడుగు జాడలో నడుస్తూ కీడు వచ్చినా, నాశనం వచ్చినా, కష్టం వచ్చినా, ఉపద్రవం వచ్చినా, ఏ విషయంలో కూడా దేవుని నుండి వైదొలగక దేవుని మీద ఆధారపడ్డావా? దేవుని మీద నమ్మిక ఉంచావా? దేవుడే నా తోడంటున్నావా? దేవుడే నా కాపుదల అంటున్నావా? దేవుడే నా భద్రత అంటున్నావా? అయితే నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుడు నీతో మాట్లాడినట్లుగానే ఈ మధ్యాహ్న కాలం నుంచి ఆయన ఎప్పుడో పని ప్రారంభించేశాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఎప్పుడో పని ప్రారంభించేశాడు. ఎప్పుడు ప్రారంభించావు దేవా? 2026 సంవత్సరం ప్రారంభపు నెల 18వ తారీఖు అంటున్నామేమో. కాదు. ఈ 2026 సంవత్సరానికి రాక మునిపే ఈ సంవత్సరంలో నీకు విరోధంగా ఉన్న వారి ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. కానీ నీకు అనిపించవచ్చు, ఎందుకయ్యా ఎంత ఆలస్యం జరిగింది? ఏది పొందుకున్న మేలేది? విరోధం నుంచి నాకు రావలసినదేది? నేను ఆశించింది ఏది? వాడి చేతిలో నా ధనం ఉండిపోయింది, వాడి చేతిలో నా అభివృద్ధి ఉండిపోయింది, వాడి చేతిలో నా కుటుంబం ఉండిపోయింది. ఏది అనుకుంటున్నావేమో. నీకు కంటికి కనిపించినట్లుగా ఆలస్యం అవుతాయో, కానీ దేవుని దృష్టిలో ఎప్పుడో పని ప్రారంభమైంది. తీసుకొస్తాడు, కాళ్ళ దగ్గర కూర్చోబెడతాడు. ఇవ్వవలసిన దానికి వడ్డీతో సహా ఇస్తాడా? ఇస్తాడా? ఇవ్వవలసిన దానికి వడ్డీతో సహా ఇస్తాడండి. ఇప్పిస్తాడు. ఇవ్వడం కాదు, ఇప్పిస్తాడు. ఎవరితో? భక్తిహీనుల యొక్క ఆస్తినంట నీతిమంతుల పిల్లల కొరకు దాస్తాడంట దేవుడు. ఉందా వాక్యం? ఎక్కడుంది? దేవునికి స్తోత్రం. బైబిల్లో అనండి, చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుల కొరకు ఎవరి ఆస్తిని దాస్తాడో తెలుసా? భక్తిహీనుల ఆస్తిని అంట దాస్తాడంట. అలాగా వాడు ఎంత అభివృద్ధి పొందుతాడో, ఎన్ని కోట్లు సంపాదిస్తాడో, ఎంత మేడలు కడతాడో, ఎన్ని భూములు కొంటాడో కొననే వదిలిపెడతాడు. దేని కొరకో తెలుసా? నీతిమంతుల పిల్లలు వాటిని స్వాధీనపరుచుకునేటట్లుగా. హల్లెలూయా. బిగ్గరగా చెప్దామా? మగ్లిని వాడిని ఇబ్బంది పెడతాడు. వాడినన్నా వదిలేయి, లేకపోతే నువ్వు వాడిని కదిలించడం వదిలేయి. వాడు అలాగే నిన్ను ఇబ్బంది పెడతాడు. వాడికి ఉన్న గుణం అది. దేవునికి స్తోత్రం. బిగ్గరగా చెప్దాం. హల్లెలూయా. దేవుడు నీ విరోధులతో మాట్లాడుతున్నాడు. రెండవది, మాట్లాడి ఏం చేస్తాడు తెలుసా? వారి ఉద్దేశాలను తారుమారు చేస్తాడు. అసలు వారు వచ్చిన ఉద్దేశం ఏంటి? లాభానికి. ఇప్పుడు చదువుకున్నాం కదా 29వ వచనంలో ఏం చదివాం అక్కడ? మనం చదవండి అన్న. 29:31 ఆది కాండ గ్రంథం
29 చదవండి. అయితే పోయిన రాత్రి నీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచిగాని జాగ్రత్త సుమి అని ఏం చేశాడు తెలుసా? ఉద్దేశాలను మార్చేశాడండి దేవుడు. విరోధి వచ్చాడు ఆయన చేయాలని విరోధి వచ్చాడు. మొత్తమే లాబాను యాకోబుని ఏమేమి చేయాలనుకున్నాడు, ఏమేమి బంధువులు, సరే మీరు ఇది అడగండి రా, రే మీరు ఇది మాట్లాడండి రా, రే నువ్వు కుర్రోడివి ఆవేశం చూపించరా, రే నువ్వు పిల్లోడివి నీ ప్రతాపం చూపించరా, రే నువ్వు ముసలోడివి నువ్వు ఇది చూపించరా అని బంధువులకు ఎక్కేయాల్సినంత ఎక్కేసి తీసుకొచ్చాడు. అర్థమవుతుందా? నా పెద్ద కూతురిని ఇచ్చాను రా నేను, ఆడికి చాలదన్నట్లుగా రెండో కూతుర్ని కూడా అడిగిన ఇచ్చాను నేను. మరి ఇది చాలదన్నట్టుగా మనోడికి వాళ్ళ పనోళ్ళను కూడా ఇచ్చాను రా నేను. ఊరికే తీసుకున్నాడా? ఊరికే పోయాడా? నా బిడ్డల్ని ఇచ్చాను, పెద్దదాన్ని ఇచ్చాను, చిన్నదాన్ని ఇచ్చాను, పనోళ్ళని ఇచ్చాను. ఇంత ఇచ్చి నాకు కృతజ్ఞత లేదురా. పెద్దోడు నువ్వు అడగరా, ఏమడుగుతావు? మా ఓడి పిల్లల్ని ఎందుకు తీసుకున్నావు నువ్వు? లేలుయా, అర్థమవుతున్నాయా? మా ఓడి పిల్లల్ని ఎందుకు చేసుకున్నావు అడగరా. అసలు మీ నాన్నకి ఏమిచ్చాడు అడగరా. చెప్పు, ఏమిచ్చాడు? ఒత్తి కర్ర ఇచ్చాడు, గాడి మీద కొంత ఆహారం ఇచ్చాడు. మనోడు ఇక్కడికి వచ్చేసరికి అన్నీ పోగినాయి, ఉట్టి చేతులతో వచ్చాడు. నేను పిల్లల్ని ఇచ్చాను, భూముల్ని ఇచ్చాను, గొర్రె మందల్ని ఇచ్చాను. ఇంత ఇస్తే నాకు పెట్టకుండా, నన్ను అడగకుండా, నాకు సెలవు ఇవ్వకుండా, నా దగ్గర సెలవు పుచ్చుకోకుండా, మామగారు వెళ్ళొస్తాను అనే మాట నాకు చెప్పకుండా, మామా ఇంతవల్ల నేను సంపాదించుకున్నానని మామ నన్ను పొగడకుండా. అర్థమవుతుందా? అత్త మామలు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? దేవునికి స్తోత్రం. రాబోయే అత్తలు ఉన్నారు కానీ ఇక్కడ ప్రస్తుతానికి అత్త లేరు అనుకుంటా ఇక్కడ. లేలుయా, రాబోయే కాలానికి అత్తలు ఉన్నారు ఇక్కడ. దేవునికి స్తోత్రం. జాగ్రత్త. అల్లుడు మర్యాద చేయాలని కోరుకుంటే, అల్లుడు ఒకవేళ యాకోబు సంతతి వాడైతే జాగ్రత్త. దేవునికి స్తోత్రం. పొరపాటును కూడా ఏమడగద్దు, ఏం మాట్లాడు, వచ్చే వండి పెట్టండి. ఏ కూర అడిగితే ఆ కూర. అర్థమవుతుందో? ఏ కూర అడిగితే ఆ కూర, లేకపోతే అప్పో సొప్పన్న చేసి పెట్టండి. మీ ఏం పెట్టాడు మీ నాన్నని చెప్పి ఒకవేళ యాకోబు గుణం లాంటి కలిగినటువంటి అల్లుడితో మాట్లాడుతూ చెప్పండి. భర్తలకు కూడా చెప్పండి. ఇంటికి వెళ్ళిన తర్వాత, అయ్యా ఈరోజు వాక్యం ఎట్టు చెప్పారు, యాకోబుని అడగడానికి లాబాని వెళ్ళాడంట, లాబాని ఇలా అడుగుదానికి పెద్దోళ్ళని వేసుకొచ్చాడంట, వాళ్ళ పెద్దన్నని వేసుకొచ్చాడంట, వాళ్ళ తరపు బంధువులందరిని వేసుకొచ్చాడంట. వెళ్ళి యాకోబుని అడుగుదామనేసరికి ఆ రాత్రి ఎవరు మాట్లాడారు తెలుసా? ఆయన తండ్రి అయిన ఇస్సాకు దేవుడు మాట్లాడాడంట. మాట్లాడడంతోనే ఏం జరిగిందో తెలుసా? మనోడు పరిస్థితి నీది గారిపోయి, అడగాలనుకున్న వాళ్ళందరూ అలాగే ఉండిపోయారు. కత్తులు పట్టుకొచ్చిన వాళ్ళందరూ వెనకాల నుంచున్నారు. లాబాను ఒక్క సైగ చూస్తే నేను మాట్లాడతానన్న పెద్ద ఆయన కూడా వెనకాల ఉండిపోయాడు. యాకోబు లాబాను నుంచి ఏ సైకిల్ రావట్లా, ఏ డైలాగులు రావట్లా, ఏ మాట రావట్లా, ఏ ఉత్తరం రావట్లా. చెయ్యి చూపిస్తానని ఆడిద్దాం అనుకుంటే కనీసం మనోడి చెయ్యి కూడా చూపెట్టట్లా. వెనకోళ్ళందరూ అలాగే ఉండిపోయారు, బెత్తరపోయి చూస్తున్నారు. లాబానా మేము వచ్చింది దేనికోసం? మా పిల్లల్ని వదిలిపెట్టాం, తిండి తిప్పలు మానేసాం, శుభ్రంగా యాటలు కోసి పెడితే తిని వదిలి పడుకోక నువ్వు రమ్మంటే వచ్చాం. ఇప్పుడు పరిస్థితి ఏంటి? వాడేమో ఆవేశంతో నిలబడ్డాడు, లాబానేమో నీరసంతో నిలబడ్డాడు. అర్థమవుతుందా? వాడేమో ఆవేశంతో నిలబడ్డాడు, లాబాను చెయ్యి లేపు నేను వెళ్తాను అంటాడు. చెయ్యి లేపడానికి లేదు, కాళ్ళు లేపడానికి లేదు, మనోడు సైకిలెత్తానికి కళ్ళు లేవు. కొంచెం ఇంటిస్తే పట్టుకుంటానంటారు సార్ కొంతమంది. కొంచెం నాకు ఇంటి, నేను పట్టుకుంటాను, తగులుకుంటానంటారు సార్. తగులుకోవడానికి ఊడుకోవడానికి ఏమి, ఎందుకని? ఏమంటే ఏమైంది? రాత్రి తన ఉద్దేశములన్నిటినీ ఆయన ఏం చేశాడు తెలుసా? మార్చివేశాడంతే. ప్రియ దేవుని ప్రజలారా, దేవుడు నీ విరోధులతో మాట్లాడడమే కాకుండా ఏం చేస్తాడు తెలుసా? వారి ఉద్దేశములను తారుమారు చేస్తాడు. అందులో ఒక భాగం ఏంటో తెలుసా? దేవుడు హద్దుల్లో పెడతాడంట. హద్దుల్లో లాబానుని తీసుకువచ్చి యాకోబు హద్దుల్లో నిలబెట్టాడు.
మామ, అధికారం ఉంది, ఆస్తి ఉంది, డబ్బు ఉంది, హోదా ఉంది, వెనకాల బంధువర్గం ఉంది. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఏమీ లేదు. చిన్న పిల్లలు ఉన్నారు, మందలు ఉన్నాయి, ఏమండి భార్య బిడ్డలు ఉన్నారు. ఒక్కడే ఒంటరిగా నిలబడ్డాడు. కానీ యాకోబు ముందు లాభాన్ని ఎలా నిలబడ్డాడు తెలుసా? సముద్రం ఉప్పొంగి వచ్చిన ఇసుక తెన్నుల దగ్గర ఎలా ఆగిపోయిద్దో యాకోబు దగ్గర లాభాన్ని అలా నిలబడిపోయాడు. దేవునికి స్తోత్రం కలిగి. అర్థమవుతున్నాయా? విరోధులతో మాట్లాడతాడండి దేవుడు. విరోధులతో మాట్లాడడమే కాదు, హద్దుల్లో పెడతాడు. అలా వారి ఉద్దేశాలన్నీ తారుమారు చేస్తాడు. హద్దుల్లో పెట్టి తర్వాత ఏం చేస్తాడు సార్? మాటలకు అడ్డుకట్ట వేస్తాడు. అసలు పొంగి వచ్చి నీ మీద అనాలని పళ్ళు నోరత, పళ్ళు కొరికి, నాలుక మడతబెట్టి, కాళ్ళు పైకి లేపి, చేయి పైకెత్తి యాకోబు అని అరుద్దాం అనుకున్నాడు. అంతే. ఏమంటే యాకోబు అని అరిస్తే, ఒక్క మాట అరిస్తే అన్నట్లుగా అందరు బెత్తపోతారు సేవా. అటు అనుకున్నాడేమో లాభాను. ఇక మనోడు భయపెట్టే మాటలు లేవు, అరిసి గద్దించే మాటలు లేవు. మౌనంగా నిలబడిపోయాడు. నీరసంగా వస్తుంది మాట. అనుకున్న వాళ్ళు అనుకుంటున్నారు వీడి రాత్రేగా యాటందన్నాడు. ఏమండి లేలుయా, రాత్రినే కదా యాటందన్నాడు. 30 కేజీలు ఒక్కడే తినేసాడు. అరబ్బీలు తింటారు సేవా, వండుకొని ఉడకబెట్టుకొని ఒక్కడే పల్లెలో పెట్టుకుని తినేసాడు. ఇంత తిని వీడేంటి యాకోబు ముందు మాట్లాడుతాడు, నీరసపోతున్నాడు. ఈ రాత్రి తిన్నదంతా ఆడబెట్టాడు వీడు అన్నట్లుగా. దేవుడేం చేశాడు తెలుసా? మాటలకు హద్దు పెట్టాడంతే. నువ్వు మంచి గాని చెడ్డు గాని పలికావా, లాభాను జాగ్రత్త. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీ మీదకి లెగుస్తున్న నీ విరోధిని దేవుడు ఆనకట్ట వేస్తాడు. వారి ఉద్దేశాలను మారుస్తాడండి. కొంతమంది కీడు తలపెట్టాలని మీదకి రావచ్చు, కీడు చేయాలని నీ మీదకి రావచ్చు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం చదవండి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలవలే ఉన్నది. చదవండి చూడండి. ఆయన తన చిత్త వృత్తి చొప్పున దేన్ని తిప్పుతాడంట? చెప్పండి, దేన్ని తిప్పుతాడు? రాజుల హృదయాన్ని తిప్పుతాడంట. నీ విరోధుల హృదయమే కాదు. ఆయన ఎంత శక్తిమంతుడో తెలుసా? మా అందరి తలపైకి చూడండి, ఎంత శక్తిమంతుడో తెలుసా? ఆయన బలం ఎంతో తెలుసా? ఆయన పరాక్రమం తెలుసా? ఆయన చేతిలో రాజుల యొక్క హృదయము నీటి కాలువల వలె ఉందంట. రైతులు నీళ్ళకి పంటకి చేలకి నీళ్లు పెట్టుకునేటప్పుడు పారుతున్నటువంటి నదిలోనికి గండు పెట్టి పొలాల్లోకి నీళ్ళు తెచ్చుకుంటారు సేవా. అటువైపు వెళుతున్న పారుతున్నటువంటి పాయను వాళ్ళ వైపు తెచ్చుకుంటారు సేవా. అలాగా దేవుడంట రాజుల మనస్సు ఆయన చేతిలో నీటి కాలువలు ఉంటే ఆ నీటి కాలువలు ఎటులితే మంచిదో ఆయన తిప్పుకుంటాడు. నీ విరోధుల మనస్సులు మారుతాడండి. నీ విరోధుల ఉద్దేశాలు కీడు తలపెట్టిన వాడే నీకేం చేయొచ్చు? మేలు చేసేటట్లుగా చేస్తాడు. అర్థమవుతుందా? నీకు హాని చేసేవాడే ఈరోజు ఎట్టాగైనా వీడు లేకుండా చేయాలి, వీడు అంతు చూడాలి, వీడు నాశనం చూడాలి, వీడు అభివృద్ధి ఉండకూడదు, మేలుగా ఉండకూడదు, ఇంత సంపాదన ఉండకూడదు, ఇంత బాగుగా ఉండకూడదు, ఇంత చక్కగా ఉండకూడదు అనుకొని నీ మీద విరోధంతో ఉంటున్నాడే. ఈ మధ్యాహ్న కాల సమయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ విరోధుల యొక్క ఉద్దేశములు ఆయన మార్చబోతున్నాడు. ఆల్రెడీ ఎప్పుడో మార్చేశాడు. నీకు ఒకవేళ కీడు తలపెట్టేవాడిగా ఉన్నాడేమో. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, దేవుడిని అడుగుతున్నావు కదా, కన్నీరు కాచావు దేవుని దగ్గర, మొరపెట్టుకున్నావా, రోదన చేసావా? దేవా, నా బ్రతికి ఇలా నాశనం అయిపోయింది, ఇలా నన్ను నాశనం చేశారయ్యా, ఇలా నన్ను నాశనం చేసి, నా కుటుంబాన్ని నాశనం చేసి, నా బిడ్డలు పతనం చేశారయ్యా, నా అభివృద్ధిని వారవలేకపోతున్నారు వాళ్ళు అని కన్నీరు కాచావా? కన్నీరు కారిస్తే ఈ మధ్యాహ్న కాలసీమ దేవుడు నీ విరోధులను తనకు ఇష్టం వచ్చినట్లుగా మలుపుకుంటాడు. లాభాన్ని ఎవరండి? ఆఫ్టర్ ఆల్ అంతే. దేవుని చేతుల రాజుల మనస్సులే ఉన్నాయి. ఎక్కడ లాభాను మనస్సును మార్చడం కాదు. లాభానుతో దేవుడు మాట్లాడి ఉద్దేశాలు తారుమార్చి రాజుల మనస్సునే, రాజుల హృదయాలే దేవుని ఆదిలో, నా దేవుని ఆదిలో ఉన్నాయి, నీ దేవుని ఆదిలో ఉన్నాయి. ఆయన ఆధీనంలో ఉంటే నీవు ఎటు తిప్పమంటే అటు తిప్పుతాడు ఆయన. అర్థమవుతుందా? నీ కోసం ఎటు కావాలంటే అటు తిప్పుతాడు. అదే సామెతల గ్రంథం 16వ అధ్యాయం చదవండి, 1వ వచనం. సామెతల గ్రంథం. హృదయ ఆలోచనలు మనుషుల వశం. అది ఏంటంట తెలుసా?
అసలు మనుషుల ఆలోచనలేమో వాడి వర్షానికి అప్పచెప్తాడు. ఇదిగో నేను ఎలా చేయాలి, అలా చేయాలి, ఇలా ముంచేయాలి, అలా ముంచేయాలి, ఇలా చేసి ఇలా హాని చేయాలనుకుంటాడు. కానీ మాట్లాడడం ఎవరి వశమో తెలుసా? మాట్లాడించడం ఎవరి వశమో తెలుసా? యెహోవా వశం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నువ్వు విశ్వసించిన దేవుడు, నువ్వు వెంబడిస్తున్న దేవుడు సాదా సీదా దేవుడు కాదు. ఇంకొక విధంగా చెప్పాలంటే ఆయన కనిపించినటువంటి మహా అద్భుతం అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కనిపించని మహా అద్భుతం అంతే. ఆయన అద్భుతకరుడు. ఎంత ఆశ్చర్య కరుడు యమ్మా, ఎంచలేము మా యేసన్నను, ఎంత పాపినైనా హల్లెలూయా. ఎంత ఆశ్చర్యకరుడు మన దేవుడు, ఎంత అద్భుతకరుడు మన దేవుడు. అసలు ఆయన ఆశ్చర్యాలకు, ఆయన కార్యాలకు, ఆయన పనులకు అసలు ఎంతవరకు ఎవరు అంచనా వేసిన వాళ్ళు లేరు. దేవా ఇదేంటి, నిన్న మొన్న దాకా నాకు విరోధంగా ఉన్నాడే, విరోధంగా మాట్లాడాడే, నాని తలపెట్టాలనుకున్నాడే, ఇలా అయిపోయాడేంటి, ఇప్పుడు మంచిగా మాట్లాడుతున్నాడు మనోడు. మంచిగా మాట్లాడుతున్నాడు ఏంటయ్యా, నా మేలు కోరుతున్నాడు ఏంటయ్యా, నా బ్రతుకు బాగుండాలని కోరుతున్నాడు ఏంటయ్యా, నన్ను నష్టపోవద్దని చెప్తున్నాడు ఏంటయ్యా, నా బ్రతుకులు ఇలా జరగకూడదని చెప్తున్నాడు ఏంటయ్యా. ఏంటి అంటే అంటున్నాడు, రాజుల హృదయము దేవుని చేతిలో నీటి కాలువ లాంటి. ఆయన తన చిత్త ప్రకారం ఎటు కావాలంటే అటు తిప్పుతాడంతే. ఆయన ఉద్దేశములను, నీ విరోధి యొక్క ఉద్దేశములను ఏం చేస్తాడో తెలుసా? తారుమారు చేస్తాడు. అర్థమవుతుందా సహోదరి? ఈ మధ్యాహ్న కాల సమయం విశ్వసించవలసింది, నీవు నమ్ముకున్న దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు? మీరు చెప్పండి, మీ అంచనాలకు చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి. నీవు నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాళ్ళు ఒక్కొక్కరు చెప్పండి. అందుకే గుంపులో గోవిందొద్దు అంట. నేను అదే చెప్తున్నా వినమని. అది జ్ఞానప్రకాష్ గారు చెప్తాడు. మనం నమ్ముకున్న దేవుడు యొక్క ఆయన గొప్పతనం ఏంటి, ఆయన ఎలాంటి వాడు. ఆయన ఎప్పుడు ఒకే మాట అంటే తెలుసా? యెహోవా యందు నా గురి నిలిపి ఉన్నాను, నా పాదములు ఆయన తొట్టిల్లనేవాడు. కృంగిన సమయంలో, బలహీనమైన సమయంలో, మరణమే తన ముందు నిలిచినా కూడా ఆయన యందు గురి నిలిపితేనంట బెదిరిపోయి, చెదిరిపోయి, పడిపోయి, కృంగిపోతున్నటువంటి సమయంలో కాలు బెనకనివ్వకుండా నిలుపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడనండి మన దేవుడు కదా, ఎంత గొప్ప దేవుడనండి. ఇది ఎర్రక్క ఆదివారం పూట పల్లికి వెళ్ళిపోతాం కదా, ఇది ఎర్రక్క ఆదివారం పూట ప్రార్థన మానేసి ఇంట్లో తన్ని పెట్టుకుని పడుకుంటాం. అదేమన్నంటే నేను మందిరానికి వచ్చి కూర్చోలేకపోతున్నాను, అన్ని గంటలు చెప్తున్నారేంటి వాక్యం, ఏంటి అంతమంది చెప్తున్నారేంటి వాక్యం, ఏంటి అంతసేపు పాటలు పాడుతున్నారేంటి కదా, కదండి. ఎరగక ఆయన యొక్క పరాక్రమ కార్యాలు ఎరక్క, ఆయన చేసే గొప్పతనాలు ఎరక్క వారు ఏం మాట్లాడుతున్నారు? సనుగుళ్ళు కదా, గొనుగుళ్ళు. దేవుని సన్నిధికి వస్తే 15వ తారీఖు రాలేదేంటమ్మా అంటే ఆమె చెవులో మాట్లాడుతుంది ఏంటో. నేను తప్పుగా అంటలేదమ్మా, నన్ను క్షమించు, ఏమంటలా. ఏమండి 15వ తారీఖు రావట్లేదు ఏంటంటే చాలా మంది చేతులు దించేశారు. దేనికి? ఏవో కారణాలు ఉంటాయి. పండగ కదండి, అరిసెలు వండుకోవాలి, చక్రాలు వేయాలి, తిన్న తర్వాత గ్యాస్ రావాలి. దేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పండక్కి పప్పులు వండుకున్న వాళ్ళందరూ ఒకసారి చేతులు పైకి ఎత్తండి. ఎవరు వండుకోలేదా? తేబడదని చెప్పి మరి కొనుక్కోనన్నా తెచ్చుకొని నాకు ఇవ్వండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన విరోధుల యొక్క ఉద్దేశములను తారుమారు చేస్తాడు. వారి మాటలకు అద్దులు పెడతాడంట, వారికి అద్దులు పెడతాడంట, వారి మాటలకు అడ్డుకట్ట వేస్తాడంట, వారి చర్యలకు బ్రేక్ వేస్తాడు. అంతేక ఇక వాళ్ళ పనులు చేయనివ్వడేక, కీడు తలపెట్టనివ్వడు. అంతేక
బ్రేక్ వేస్తాడికి అంతే. ఆయన గనక బ్రేక్ వేస్తే ఎవరన్నా బండి ముందుకు కదపగలరా? ఎవరన్నా బండి ముందు కదపగలరా? ఆయన గుప్పెళ్ళు విప్పగా ఎవడన్నా సాహసించి మోస్తాడా? ఆయన గుప్పెళ్ళు ముయ్యగా ఎవరైనా ఆయన గుప్పెళ్ళను విప్పగలరా? ఏమండి, బబులోను దేశపు రాజు అయినటువంటి సన్హెరీబు ఆ బబులోను నెబుకద్నెజరు అంటున్నాడు, ఎవడైనను సాహసించి ఆయన చెయ్యి పట్టుకొని నువ్వు ఎందుకు ఇలా చేసివని అడగగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడన్నా మాట్లాడతాడా? ఆయనతో మాట్లాడి తెగించగలడా? ఆయన ముందు నిలబడగలిగి భక్తులైనట్టు ఏమన్నాడు? ఆయన 100 ప్రశ్నలు వేయగా ఒక్కటి కూడా సమాధానం చెప్పలేమంట మనం. అర్థమవుతున్న ప్రేమ కుమారన్న? ఒక్కసారి ఆయన 100 ప్రశ్నలు కుమ్మరిస్తే 100లో 99 కాదు కదా, 100లో ఒక్కదానికి కూడా మనం సమాధానం చెప్పలేం. ఒక్కదానికి సమాధానం చెప్పకపోతే 99 మిగిలి ఉంటాయి. ఇంకా 100 నీ ముందు నిలబడితే దేవుడు వేసే ప్రశ్నలకి ఆయన ఎంత అద్భుతకరుడు. నిన్ను విశ్వసించు, నమ్మకం అంతవరకు నమ్మకంగానే ఉండు. తప్పుడు దారులు వెళ్ళమాక, ఎటుబడితే అటు తొందరపాటు నిర్ణయాలు తీసుకోమాక, ఆవేశంతో పనులు చేయమాక. దేవా వాడు వస్తున్నాడు, నువ్వేం చేయట్లేదు కదా, నేనే వెళతానని చెప్పి నువ్వు ముందర అడుగు వేయమాక. విరోధిని చూసి నువ్వు ఉవ్వెళ్ళూరమాక, విరోధిని చూసి నువ్వు కంగారు పడమాక. దేవుని యందు విశ్వాసముంచుము, అప్పుడు నీ పనులు నీ కార్యములు నీ పనులు చక్కబడతాయండి. ఆయన యందు నమ్మిక ఉంచు, విశ్వాసం. ఎప్పటి వరకు విశ్వాసం ఉంచమంటుంది అయ్యగారు చెప్పండి? ఎప్పటి వరకు విశ్వాసం? 2026 సంవత్సరం జనవరి నెల 18వ తారీఖు వచ్చింది. రేపుడా, ఎల్లుండా, అవతల ఎల్లుండా, ఎప్పటి వరకు విశ్వాసం ఉంచమంటారు? ఎప్పటి వరకు తెలుసా? ఆయన నీ కొరకు చేయు కార్యములు నీవు కన్నులార చూచు వరకు, కన్నులార చూచి నీ నోటితో నువ్వు పాటలు పాడేంత వరకు నువ్వేం చేయాలి తెలుసా? శ్వాస ఉంచాలి. ఆయన చేత కార్యాలు పొందుకున్న వాళ్ళు గొప్ప పాటలు పాడతారండి, తెలుసా? ఆయన చేత కార్యాలు పొందుకున్న వాళ్ళు గొప్ప పాటలు పాడతారు. మహా ఇష్టమైన పాట నాకు తెలియదు, ఒక పాట ఏంటో తెలుసా? రాజుబాబు గారు 60వ సంవత్సరంలో రాశాడు ఆ పాట. 60వ సంవత్సరంలో రాసిన పాట, గుండెలోన నిండికున్న ప్రేమనే పాడన. ఆ పాట ఎంత అద్భుతమైన పాట తెలుసా? ఆ పాటలో ఒక్కొక్క చరణం హృదయాన్ని తాకింది. అందులో 2వ చరణం ఉంటుంది, నన్ను ఎంతగా ప్రేమించావు, నేను ఎలాంటి వాడినో, నా బతుకు ఎలాంటిదో తెలుసు నీకు, నేను ఎంత రోతగా తిరిగానో నీకు తెలుసు, నా స్థితి నీకు తెలుసు, నా బతుకు నీకు తెలుసు, ఇంత తెలిసి నన్ను ప్రేమించావు, ఎందుకయ్యా ఎంత ప్రేమించావు అని అడిగి 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 విసిగిపోయాడంట. అడిగి విసిగిపోయాడంట. అసలు అడిగి విసిగిపోయి ఆయనకి ఆలోచన వచ్చింది, ఎందుకు ఈయన ఇంతగా నన్ను ప్రేమిస్తున్నాడని ఈయనే అనుకుంటే ఆయనకి అర్థమైన సందర్భం ఏంటో తెలుసా? ఆయన అడిగేవాళ్ళు లేరని అర్థమైందా? నన్ను ఎంతగా ప్రేమించావు, ఎందుకు ఇంత దుర్మార్గుణ్ణి, ఇంత నీచుణ్ణి, ఇంత భ్రష్టుణ్ణి. ఆయన పాటలో ఫస్ట్ చరణం ఆఖరి చరణం ఎంత భ్రష్టుడో తను వివరిస్తూ పాడతాడు. మధ్యలో అంటాడు, ఏమంటాడు తెలుసా? నన్ను ఎంతగా ప్రేమించడానికి గల కారణం ఏంటయ్యా? అడిగి విసిగిపోయా. నువ్వు చెప్పమని నాకు డిసైడ్ అయిపోయాను, కానీ నేనే తెలుసుకున్నాను, నిన్ను అడిగే వాళ్ళు లేరనేగా నువ్వు నన్ను ప్రేమించావు. నిన్ను అడిగేవాళ్ళు లేరనేగా నన్ను ఎంతగా ప్రేమించు. ప్రియమైనటువంటి దేవుడి ప్రజల, నీ మీద ఆయన ప్రేమ ఎంత ఉన్నతంగా ఉందో తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతున్నాయండి మాటలు? చెప్పచ్చు అంటారు ఇంకా కాసేపు అయినా? చెప్పచ్చు అంటారా కాసేపు అయినా? ఇంకా కాసేపు అయినా చెప్పమంటారా? నాకేంటో ఒకళ్ళేమో చెప్పండి అన్నారు, ఒకళ్ళు చెప్పు వేరేలాగా అర్థమవుతుంది. అంతేనా? చెప్పమంటారా? కలువరిగిరి నుండి పిలిచిన నా యేసు, సిలువ మరణమును గెలిచిన నా యేసు, గెలిచిన నా యేసు. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా 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 హల్లెలూయా. పాడాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. కలువరి గిరి నుండి చప్పట్లు మానేశారు. చప్పట్లు కొట్టాలి. చక్రవర్తి చప్పట్లు కొట్టు. గెలిచిన నా యేసు మధుర ప్రేమను నీ పైన చూపి మదిని నెమ్మది చేకూర్చినావే. మధుర ప్రేమను చూపించినాపై మదిని నెమ్మది చేకూర్చినావే. మరువను నిన్ను దేవా మరువను నిన్ను దేవా. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ చప్పట్లో హల్లెలూయా 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 హల్లెలూయా. కలువరి గిరి నుండి పిలిచిన నా యేసు సిలువ మరణమును గెలిచిన నా యేసు. బెదరి బ్రతుకును నే చెదరిపోగా బెదకి దరి చేర్చి సమకూర్చినావే. బెదరి బ్రతుకును నే చెదరిపోగా సమకూర్చినావే. విడువను స్వరాలతో పాడనమ్మా. విడువను హల్లెలూయా 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 హల్లెలూయా. కలువరి గిరి నుండి పిలిచిన నా యేసు సిలువ మరణమును గెలిచిన నా యేసు. అర్చమైన ఇహలోకమందే నిత్య రాజ్యం సమకూర్చినావు. అర్చమైన ఇహలోకమందే నిత్య రాజ్యము నామంబు నిరతం భక్తితోనే ప్రకటించు దేవా. నామంబు నిరతం భక్తితోనే ప్రకటించు దేవా. చప్పట్లో ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. కలువరి గిరి నుండి పిలిచిన నా యేసు సిలువ మరణమును గెలిచిన నా యేసు. కలువరి గిరి నుండి పిలిచిన నా యేసు. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా. అందరు మధ్యలో ఆపేస్తున్నారంటే దేవునికి స్తోత్రం. మనసారా ఒకసారి చెప్పండి. మంచిది. ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి. 2 గంటల వరకు టైం ఉంది. మీరేం బాధపడద్దు, అన్నీ వాటికంతటవే. దేవునికి స్తోత్రం. అంతేనా? అన్నిటికీ అవి అంతటవే దేవుడు జరిగిస్తాడు. మేం బాధపడం. ఏం కూరలేమి ఎక్కడికి పోవు. దానికి న్యాయం చేయడానికి దేవుడు ఎవరినో కొన్ని పంపిస్తాడు. పంపించమంటారా వద్దంటారా? పంపించమంటారా వద్దంటారా? అసలే ఆదివారం మనసు పెట్టి తెచ్చుకున్న కూర. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ పాయింట్ ఏంటి తెలుసా? ఆయన ఉద్దేశములను తారుమారు. మనపై చేసే ఏ కుట్రైనా దేవుని అనుమతి లేకుండా రానే రాదు. అర్థమవుతుందా? యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17వ వాక్యంలో రాయబడినటువంటి మాట, అక్కడ వాగ్దాన పూరితమైనటువంటి మాట ఏంటంటే, నీకు విరోధముగా రూపింపబడిన అస్సలు వర్తిల్ల. హల్లెలూయా. నీ విరోధుల మనస్సులను తారుమారు చేస్తాడు. నీ మీదకి లేచిన ఏ ఆయుధమును కూడా వర్ధిల్లనివ్వడు. రాత్రి మనం చదువుకుంటూ వచ్చాం కదా, సమూహము మధ్య నుండి వేరు చేయమని. సంఖ్యాకాండంలో మోషే భక్తుడితో మాట్లాడుతూ వస్తున్నటువంటి మాట. మోషే, నువ్వు వారి మధ్య నుండి, ఎవరి మధ్య నుండి? దాతాను, కోరాహు కుమారులైనటువంటి అభిరాము, ఇంకా అభిరాము అన్నటువంటి వారి మధ్య, సమూహం మధ్య నుండి వేరుపరచు. ఎందుకోసమో తెలుసా? వారు నాకు విరోధముగా, నీకు విరోధముగా, దేవుని పనికి విరోధంగా లేచారు. వాళ్ళు విరోధులను దేవుడు ఏం చేస్తాడు తెలుసా? విరోధులను దేవుడు అణిచివేస్తాడు. జాగ్రత్త. నీ మీదకి లేస్తున్న విరోధి ఎవరైనా సరే, సంఖ్యాకాండము 14వ అధ్యాయమా 26వ అధ్యాయం 16-26 చూడండి. ఈ దుష్టుల గుడారములో నుండి తొలగిపోవుడి, నశింపకై ఉండినట్లు అనేను. కాబట్టి వారు కోరాహు లేచిపోగా వారి భార్యలను, వారి పసిపిల్లలను నిలిచిరి. అక్కడ ఆపండి. 33వ వాక్యాన్ని చదవండి. 33. వారును వారి సంబంధులందరూ ప్రాణముతోనే ఎక్కడికి వెళ్ళిపోయారంటండి? విరోధులు ప్రాణమును దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ప్రాణముతోడనే పాతాళానికి పంపించేస్తాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుడు నీ విరోధులతో మాట్లాడతాడు. 2వది, నీ విరోధుల యొక్క ఉద్దేశాలను తారుమారు చేస్తాడు. 3వ దానికి వెళదాం. 3వది, ఇప్పుడు పోరాటం ఎవరిదో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వాక్యం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వాక్యం రాయబడినటువంటి మాట, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనవద్దు, దేవుని ఉగ్రతకు చోటే వచ్చి. ఇప్పుడు నువ్వు విరోధితో తలబడద్దు, విరోధితో వాదించద్దు, గొంతు జించుకొని బొంగురు పోయేంత వరకు అరగద్దు. అర్థమవుతుందా? వాళ్ళు ఇట్లా చేశారు, వీళ్ళు ఇట్లా చేశారు 10 మందికి చెప్పొద్దు. వాళ్ళు కీడు తలబెట్టారు, వీళ్ళు కీడు తలబెట్టారని వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళింటికి వెళ్ళి ఈ సమాచారాన్ని చేరవేయొద్దు. నువ్వేం చేస్తావు? మౌనంగా ఉండు అంతే. ఏంటో తెలుసా? పగ తీర్చుకొనుట నా వశం, పగ తీర్చుకొనుట నా వంతది. ప్రియులారా, దేవుని ఉగ్రతకు చోటివ్వండి అంటే ముందు మీరు పక్క దప్పుకోండి. అక్కడి నుంచి ఇప్పుడు విరోధి ఉన్నాడా? నీ మీద లెగుస్తున్నాడా?
నీకు విరోధంగా మాట్లాడుతున్నాడా? నిన్ను రెచ్చగొడుతున్నాడా? నీ నాశనాన్ని కోరుకుంటున్నాడా? నిన్ను శపిస్తున్నాడా? నీకు కీడు తలపెట్టాలని చూస్తున్నాడా? అయితే నువ్వు వెళ్ళిపోయి కలబడద్దు, కొట్లాడద్దు, వాదించద్దు, అల్లరి పాలవద్దు, రోడ్డు మీదకి రావద్దు, ఈదులెమ్మట నీ యొక్క పేరు మోరుమోగిద్దు. ఏం చేస్తావు తెలుసా? మౌనంగా ఉండండి. ఏంటి ఇక్కడ? విరోధులతో పని చేయటం ఆయన పని. దేవునికి స్తోత్రం కలుగునుక. పని ఎవరిది ఇప్పుడు? పని ఆయిందా మందా? ఆయిందా మందా? ఆయిందా మందా? ఇప్పుడు మనం చేస్తున్నామా, ఆయన చేస్తున్నాడా? ఇప్పుడు వరకు నేను ఇప్పుడు చెప్పట్లే. ఇప్పుడు వరకు ఏం చేశారు? మనమే చేసాం. మనం చేసి ఏం చేసాము? మనమైతే ఏం చేస్తాం చెప్పండి? మనం చేసే పనులు ఎలా ఉంటాయి అంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చేసే పనులు ఏంటంటే, వాడు ఎంత చేశాడని అంత చేయాలని చూస్తాం, లేదా మాటలతో ఎదురు తిరగాలని చూస్తాం, లేదా కోపంతో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసేసుకుంటాం. అర్థమవుతుందా? మొదటేంటి? ప్రతీకారాన్ని కోరుకుంటాం. రెండవది మాటకు మాట చెప్పాలని చూస్తాం. మూడవది కోపంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం. దేవుడు అంటున్నాడు, నీ విరోధులతో పని జరిగించడం నా పని. అర్థమవుతుందా? నీ విరోధి ఎవరో, నువ్వు ఎంత ఇబ్బంది పడ్డావో, ఎన్ని ఇబ్బందులు పడ్డావో, ఎన్ని అవమానాలు పొందావో, ఎన్ని నిందలు పొందావో, ఎన్ని ప్రతీకారాలు, ఎన్ని నష్టపోయావో. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు పక్క తప్పుకో. నువ్వు చేయాలనుకున్న ఆలోచనలు చేయమాక. ప్రతీకారం తీర్చుకోవద్దు, మాటలతో ఎదురు తిరగద్దు. ఇంకొకటి, కోపంలో తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు. కొంతమంది ఆవేశంలో కొన్ని నిర్ణయాలు తీసేసుకుంటారు కదా. ఆవేశం వస్తే వాళ్ళని పట్టలేం, తెగిచ్చేస్తారు కొన్ని నిర్ణయాలకు. ఇదిగో నేను అవునంటే అవునండి, ఇక నా కోపంలో నేను నిర్ణయం తీసుకున్నాను, ఇక వెనక్కి తిరగను. జాగ్రత్త. కోపంలో నిర్ణయం తీసుకుంటే నిర్ణయాలు కొన్ని తప్పుడు ద్రోవ పట్టిస్తాయి. కోపంలో తీసుకున్న నిర్ణయాలు నీ కుటుంబాన్ని పాత్రం చేస్తాయి. జాగ్రత్త. కోపంలో నిర్ణయాలు ఎవరు తీసుకోవద్దు. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు అనర్థాలకు కారణమని లోక సామెత. ఆవేశంలో ఎవరు నిర్ణయం తీసుకోవద్దు. కోపంలో నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకున్నా, తొందరపడి ఆలోచనలు తీసుకున్నా, అవి నీ కుటుంబానికి నష్టం. దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రక్కన ఉండంతే. నేను చేయవలసిన పని నేను చేస్తాను, నేను జరిగించవలసిన నేను జరిగిస్తా. ఇప్పటి వరకు నువ్వు అల్లరి పాలయ్యావేమో, నువ్వు గొంతు చించుకున్నావేమో, ప్రతీకారం ఆలోచించావేమో, కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నావేమో, తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నావేమో, కోపంతో కొన్ని ఆవేశ నిర్ణయాలు తీసుకున్నావేమో. జాగ్రత్త. ఇక మీద నుంచి ఆ పని చేయమా. అర్థమవుతుందండి? కోపంలో తీసుకున్న నిర్ణయాలు కుటుంబాన్ని పతనం చేస్తాయండి. ఈ విషయాలు చాలా 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 సంఘటనలు చెప్పుకోవాలంటే కోకొల్లుగా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఆవేశంతో చేసేటువంటి పనులు ఎంత నష్టాన్ని తెచ్చిపెడతాయి అంటే, ఆ తర్వాత ఏడ్చినా కూడా రానే రావు. అర్థమవుతుందా? ఆ తర్వాత ఏడ్చినా కూడా రానే రావు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, కోపంలో నిర్ణయాలు తీసుకుంటున్నావా? ఆవేశంలో నువ్వు ఏదేదో పిచ్చి ఆలోచనలు తీసుకుంటున్నావా? జాగ్రత్త. నీ కుటుంబాన్ని, నీ భావితర భవిష్యత్తు నాశనం చేసేది అదే, ఏదేదో కాదు. కొన్ని తప్పుడు నిర్ణయాలు, ఆవేశంతో తీసుకున్న నిర్ణయాలు కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తాయండి. ఎందుకని ఆలోచించుకోవట్లేదు, ఎందుకని ఇది ఎలా దారి తీస్తుందో నిర్ణయం తీసుకోవట్లేదు. అన్న మాట అన్నట్లుగా జరిగిపోవాలని, తీసుకున్న నిర్ణయం తీసుకున్నట్లుగా అయిపోవాలని. అయ్యో, దానివల్ల వచ్చే కీడు, దానివల్ల వచ్చే వేదన, దానివల్ల వచ్చే బాధ ఎంత ఉంటుందో అంచనా వేసుకోలేకపోతుంది. దేవుని వాక్యం చెబుతున్నది, కోపంలో ఏ నిర్ణయం తీసుకోమా. నరుని ఆగ్రహము దేవుని చిత్తమును నెరవేర్చదా. నువ్వు కోపంతో ఏ నిర్ణయం తీసుకుంటావు? ఈరోజు కోపంతో నిర్ణయం తీసుకుంటావు, మంచిదే. తర్వాత పరిస్థితి ఏంటి? నీ బిడ్డల పరిస్థితి ఏంటండి? అరే, నన్ను ఇంత మాట అంటాడా, ఇంత చేస్తాడా, అయితే నేను బ్రతకూడదు అని నూతిలో దూకావు. ఎవడు దానికి కారణం? బిడ్డలు ఉన్నారు, చంటి బిడ్డలు ఉన్నారు, నిన్ను నమ్ముకొని కుటుంబం ఉంది, నీ మీద ఆధారపడిన బిడ్డలు ఉన్నారు. అని నువ్వు పోతే దానికి ఆ లోటుని ఎవరు పూరుస్తారు కదా? ఆ లోటుని ఎవరు పూరుస్తారు? ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు కుటుంబాలను ఎన్నో దుఃఖ కారణాలకు ముంచివేసి. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? ఒకంత ఆలోచించండి. లోకపు తీరు చూస్తే ఈరోజు మాట అంటే పడనోళ్ళు, మాట అంటే పడట్లేదండి మనుషులు. ఇదివరకు వెనకటి మనుషులు ఎన్నన్నా ఓర్చుకునేవాళ్ళు, ఎన్నన్నా తట్టుకునేవాళ్ళు. భర్త అన్నా, బిడ్డలన్నా, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళన్నా, రక్త సంబంధికులన్నా మాట అంటే ఓర్చుకునేవాళ్ళు.
ముసలోళ్ళకు కూడా ఇప్పుడు కోపాలు రోషాలు కోపాలు కారాలు మిర్యాలు నడుతున్నాయి. ఎందుకని? కాలం మారిపోయి. ప్రియ దేవుని జనాంగమా, కోపంలో ఏ తప్పుడు నిర్ణయానికి పోమా. వారి విరోధులు అయ్యి ఉండొచ్చు, నీకు నష్టం చేస్తుండొచ్చు, నీకు హాని తలపెట్టి ఉండొచ్చు, ఏదేదో నీకు జరిగించవచ్చు. కానీ దేవుని యందు నమ్మిక ఉంచావు కదూ, దేవుని అడుగుజాడలు నడుస్తున్నావు కదూ, క్రీస్తును కలిగి ఉన్నావు కదూ, క్రీస్తు మీద ఆధారపడి ఉన్నావు కదూ, క్రీస్తుని వెంబడిస్తున్నావు కదూ, క్రైస్తవుడిగా పేరు పొందావు కదూ. అయితే తప్పుడు నిర్ణయాలకు ఎప్పుడు పోమా. కోపంలో తీసుకున్న నిర్ణయాలు జీవితాన్ని పతనం చేస్తాయండి. భర్త అన్నాడని చెప్పి ఇద్దరు బిడ్డలకి ఒంటి మీద కిరోసిన్ పోసిందంట. ఒంటి మీద కిరోసిన్ పోసి దుబాయ్లోనే ఎక్కడో భర్త భార్యని అనుమానిస్తున్నాడు. అనుమానించే సందర్భంలో ఆమె ఎక్కడో పక్కింటికి వెళ్ళి మాట్లాడుతా పక్కింటి నుంచి ఫోన్ చేయడం ఏదో చేసింది ఆమె. నిన్న పేపర్లో చదివాను. ఆ పక్కింటి నుంచి ఫోన్ మాట్లాడిందంట. ఆయన వచ్చాడు, అసలే అనుమాన భర్త. వచ్చిన ఫోన్ నెంబర్ చూశాడు, ఎవరిది అని అన్నాడు. పక్కింటికి వెళ్ళాను, పక్కింటి ఆమె, నా దగ్గర ఫోన్ లేదుగా, పక్కింటి ఆమెతో ఫోన్ చేసి ఎందుకు చేసి ఏదో నాన్న కారణాలు అన్నాడు. అంటమే ఇక ఆమెతో ఆ మాట అన్నాడంట, నువ్వు ఇంత అంటే నేను ఉండను, నేను ఏదో చేసుకోవడం ఎందుకు, ఇంట్లోనే పెట్రోల్ డబ్బా ఉందిగా పోసుకో అన్నాడు. ఇంట్లోనే పెట్రోల్ డబ్బా ఉందిగా పోసుకో, తగలబెట్టుకో, చావు అన్నాడు. అంటే ఆమె ఏం చేసింది? నన్ను ఎంత మాట అంటావా, నన్ను ఎంత ఇబ్బంది పెడతావా, నాకు ఎంత కారణం చేస్తా, నన్ను ఇంతగా వేధిస్తావా, నన్ను ఎంతగా అంటావా అని చెప్పి ఇంట్లో భర్త ఆ పనులకి ఏదో వాడుకోవడానికి పెట్రోల్ తెచ్చి పెట్టుకుంటే ఆ పెట్రోలు మీద పోసుకున్నాడు. ఈ దౌర్భాగ్యుడు ఎంత దరిద్రుడు తెలుసా? నా వలన కాదు, నాలో ఏ తప్పు లేదు, నా భార్య చావుకు నేను కారణం కాదని నిప్పంటించుకొని తగలబడుతున్న భార్య ముందు కూర్చొని వీడియో తీసాడు. భార్య నిప్పంటించుకొని ఆర్తనాదాలు చేస్తుంటే జ్యోతి పేపర్లో నిన్న నేను చదివాను. భార్య ఆర్తనాదాలు చేస్తుంటే భార్య అంత నెప్పులు ఆ యొక్క మంటలకు తాళలేక అరుస్తుంటే భర్త నా తప్పు కాదు ఇది, నా వల్ల కాదు ఇది, నేను దీనికి సంబంధం లేదు, ఇది నా వల్ల జరగలేదు, ఈ హత్యకు నేను ఎటువంటి కారకుండా కాదని చెప్పి ఆ తగలబడుతున్న భార్య అలా తగలబడుతుంటే ఎదురు కూర్చొని వీడియో తీశాడు కదా. ఎవరు నష్టపోయారు ఇప్పుడు? అన్నవాడు నష్టపోయాడా? కన్నవారు నష్టపోయారా? ఎవరు నష్టపోయారు? కొంతమంది పిచ్చి నిర్ణయాలు తీసుకుంటారండి, తొందరపాటు అడుగులు వేస్తారండి, తప్పుడు ద్రోవకు వెళ్తారు. ప్రియమైన దేవుని ప్రజలారా, నీ జీవితాన్ని నీ చేతులారా నాశనం చేసుకుంటావు. కోపంలో నిర్ణయం తీసుకుంటే నీ చేతులారా నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటావు. ఎవడో వచ్చి నాశనం చేయక్కర్లా. అర్థమవుతుందా? దేవుడు అంటున్నాడు, పగ తీర్చుకొనుట నా పని, అది నువ్వు వదిలిపెట్టి. నువ్వు తప్పుడు నిర్ణయాలు ఏం తీసుకొని తొందరపాటు అడుగులు వేసి ఎటు పడితే అటు వెళ్ళమాక. అయ్యో నన్ను ఎంత చేశారా, ఇట్ట చేశారా, అట్ట చేశారని కోపంతో ఊగిపోతూ భర్తను భయపెట్టాలను, బిడ్డలు భయపెట్టాలను, బంధువులు భయపెట్టాలను, వాళ్ళకు బుద్ధి చెప్పేయాలను, ఏదో చేయాలని నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకుంటే జరగరానిది జరిగిద్ది. దానికి ఎవరు బాధ్యులు కదా? ఎవరు బాధ్యులు చెప్పండి? జరగరానిది ఏదో జరిగిద్ది, దానికి బాధ్యులు ఎవరో గ్రహించండి. ప్రియమైనటువంటి దేవుని వాక్యం ఇది. ఏదో లోకంలో జరిగే వాటిని ఎత్తిపట్టి చెప్పడం కాదు. లోకంలో జరిగే వాటిని చూస్తూ కూడా మారిన మనుషులు కొంతమంది ఉన్నారు. ఎంతంటే అంత, ఎంతకు తెగించడం అంటే అంతకు తెగించడం. ఏంటది? నీ బ్రతుకు జాగ్రత్త. 100 ఏళ్ళు బ్రతకాలని దేవుడిని నీ లోకానికి పంపించాడు. అర్ధాంతరంగా సత్తావేంటి నువ్వు? అర్ధాంతరంగా వెళ్ళిపోవాలనుకున్నావేంటి? 100 ఏళ్ల జీవితం నీకు ఇచ్చాడండి, దీర్ఘాయువు నీకు ఇచ్చాడు. అంటే 100 ఏళ్ల ఆయుష్ నీది. రూపాయికే జీవితాన్ని పాడు చేసుకుంటావు నువ్వు. చిన్న కారణాలకి జీవితాన్ని నాశనం చేసుకున్నావు నువ్వు. కోపం వచ్చిందని చెప్పి నిర్ణయం తీసుకున్నాని చెప్పి మేడ మీద నుంచి దూకితే చావవు, కాళ్ళు చేతులు ఎరుగుతాయి. అర్థమవుతుందా? తర్వాత చచ్చేంత కాలం మంచం మీద ఉండాలి. నీ కళ్ళ ముందు నీ బిడ్డలు, నీ కళ్ళ ముందు నీ భర్త, నీ కళ్ళ ముందు నీ బంధువులు అందరూ తిరుగుతూ ఉంటారు. అందరూ ఉంటారు, అందరూ బాగానే ఉంటారు. నువ్వు ఒక్కదానివి, నువ్వు ఒక్కడవే మంచం మీద పడి ఉంటావు. అర్థమవుతుందా? అంతకుముందు పేపర్లో చదివాను, ఏదో కోపం ఆవేశంతో వెళ్ళి మేడ మీద నుంచి దూకేశాడంట. దూకేస్తే ఏమని తెలుసా? పడి చనిపోవాలా, వెన్నుముక్క ఇరిగిపోయి చచ్చేంతకాలం మంచం మీద ఉంటాడు. అందరు బాగానే తిరుగుతున్నాడు, ఈ ఒక్కడే మంచం మీద. ఎందుకు కదా?
కోపాలో నిర్ణయాలు ఎప్పుడు తీసుకోము. చిన్నపిల్లలారా, అస్సలు పొరపాటు కూడా కోపాల నిర్ణయం తీసుకోము. యవనస్తులవి, యవనం రక్తం ఉరకలు తీస్తూ ఉంటాం. యవనంలో ఆలోచనలు ఉప్పొంగుతూ ఉంటాయి. ఈ యవనంలో వచ్చే ఆలోచనలు కొన్నిసార్లు నిన్ను బలవంతం చేస్తూ ఉంటాయి. ఎందుకు అలా అంటున్నారు? ఎందుకు నిన్ను తిడుతున్నారు? పదే పదే నన్ను అనాలా, పదే పదే నిన్నే తిట్టాలా, నిన్నే అనాలా అని కొన్నిసార్లు యవన రక్తం ఉరకలు పెడతా ఉంటుంది, తొందర పెడతా ఉంటుంది, తప్పుడు ఆలోచనలకు ప్రేరేపిస్తూ ఉంటుంది. జాగ్రత్త. యవన కాలం దేవుడిచ్చిన అదృష్టం. అది యవనం దేవుడిచ్చిన వరం అండి. యవన కాలంలో యవన శరీరంతో దేవుని పని చేయాలని, దేవుని కొరకు ఒక బలమైన పాత్రగా వాడబడాలని. విల్లుకారుడు తన విల్లు ఎక్కుపెట్టి బాణం సంధిస్తే ఎలా లక్ష్యాన్ని చేరిద్దో, నువ్వు కూడా యవనంలో దేవుని కొరకు వాడబడాలని దేవుడిని యవన కాలాన్ని నీకు ఇచ్చి, ఈ యవనంలో తన పని జరిగిస్తే ఈ యవన బలం దేవుని దవ్వాలని దేవుడు కోరుకొని ఆ యవన దశ అనేది నీకు ఇచ్చాడు. యవనుడా, నువ్వు ఎవరవో తెలుసా? దేవుని పని కొరకు నక్కులు పెట్టిన పొద్దునైన బాణం. నువ్వు పొద్దునైన బాణం అండి. నువ్వు దేవుడు ఆ యొక్క పదును పెట్టాడు నిన్ను. యవనం పదును పెట్టిన నునుపైన కత్తి లాంటిది, అది నునుపైన బాణం లాంటిది. అది విల్లు పెట్టి ఛేదిస్తే ఎంతటి దూరపు లక్ష్యాన్నైనా అవలేలగా చేరుకునేది. అంతటిది యవనపు బలం. యవన కాలం అంతటి శ్రేష్టమైనటువంటిది. అదే యవన కాలం చాలా ప్రమాదం. జాగ్రత్త, చాలా ప్రమాదం. నీ యవన కాలంలో తొందరపాటు నిర్ణయాలు నిన్ను జీవితాన్ని అనుభవించనివ్వకుండా నాశనానికి తీసుకువెళుతావు, కన్నీటి పాలు చేస్తావు. ప్రేమించిన అమ్మాయితో పెళ్లి ఒప్పుకోలేదని చెప్పి ఆ పురుషుడు పురుగుల మందు తాగాడు. విగత జీవిగా హాస్పిటల్లో పడి ఉన్నాడు. కక్కేస్తున్నారు మందు పెట్టి. చివరాఖరికి ఏమైందో తెలుసా? బాడీ మొత్తం పాయిజన్ అయిపోయింది. ఉంటుండగానే చూస్తుండగానే యవ్వనస్తుడు, 23-24 వయసులో ఉన్నటువంటి యవ్వనస్తుడు, మంచి లేత వయసు, శరీరం మంచి ఆ అవయవాలు మంచి బలంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఏమైపోయాడు తెలుసా? తొందరపాటు నిర్ణయం జీవితాన్ని పతనం చేసింది. 100 ఏళ్ల ఆయుష్, దీర్ఘాయుష్ని చిదిమేసింది. ఏం కోరుకుంటున్నావు నువ్వు? ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? ఏ నిర్ణయం తీసుకున్నావు నువ్వు? నీ నిర్ణయాలకు దేవుని మాట్లాడండి. ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? కోపంలో నిర్ణయాలు తీసుకుంటున్నావా? ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నావా? తొందరపాటు, వాళ్ళేదో నిన్ను అన్నారని, వీళ్ళేదో నిన్ను అన్నారని తప్పుడు నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవా. ఒకంత దేవుని వాక్యం చెప్తుంది, ఆచితూచి అడుగు వేయడం దేవుని ఇష్టమని. ఆలోచించు. ఈ పని చేయడం వల్ల నాకు మంచా కీడా? ఈ పని చేయడం వల్ల నాకు లాభమా నష్టమా? ఈ పని చేయడం వల్ల నా కుటుంబానికి వేదన దుఃఖం వచ్చే కనుక్కో, తెలుసుకో. ఆవేశంతో ఏ నిర్ణయం తీసుకోమా. దేవుడు అంటున్నాడు, ప్రతీకారం చేయటం నా పని, నువ్వు మౌనంగా ఉండు. నువ్వు చేయవలసిన పని ఏంటి? ప్రార్థన చేయి. దేవుడిని అడుగు, దేవా దీని పరిష్కారం. దావీదు ప్రార్థన చేయలేదా అహీతోపెలు ఆలోచనలు మార్చమని? నువ్వు ప్రార్థన చేయండి. అబ్రాహాము అడగలేదా ఇష్మాయేలును ఆశీర్వదించమని? దేవుడు అడిగాడు అబ్రాహాము ఇస్మాయిల్ గురించి చేసిన ప్రార్థన దేవుడు వినలేదా? అన్నాడు కదా, ప్రార్థన చేయి. ఎవరు నీకు విరోధంగా ఉన్నా, ఎవరు నీకు విరోధంగా అన్ని మాటలు గుర్తుపెట్టుకో. సన్హెరీబు పంపిన మాటలను యెహోషాపాతు రాజు దేవుడి ముందు చెప్పలేదా? దేవా ఇలా పలికాడయ్యా, నాకు సిరియా భాష వచ్చి మా వాళ్ళు అన్నా, సిరియా భాషతో మాట్లాడతామన్నా వినకుండా గర్వంతో ప్రాకారం మీద నిలబడిన ప్రజలు వినాలని, వారు భయపడాలని, వారు బెదనాలని, వారు జడియాలని, వారు జడిస్తే దేశానికి జడుపు వస్తుందని సన్హెరీబు పంపినటువంటి ఆ పలుకులను, ఆ మాటలను పంపినటువంటి వారు ఆ ప్రజల ప్రాకారం మీద ఉన్నటువంటి ప్రజలు వినేటట్లుగా యోధా భాషతో మాట్లాడుతుంటే యూదులు అన్నారు, అయ్యా మాకు సిరియా భాష వచ్చు, ప్రాకారం మీద ఉన్న ప్రజలను బెదరగొట్టమాకయ్యా, వాళ్ళు బెదిరిపోతారయ్యా, అయ్యా నీ మాటలు వింటే జడిసిపోతారయ్యా. ఏం చేశాడు తెలుసా? గర్వంతో మాట్లాడుతున్నాడు. దేవుడిని నమ్ముకొని ఉన్నావు కదా, ఆ దేవుడు ఏమైనా కాపాడుతాడు అనుకుంటున్నావేమో. నీ దేవుడు రక్షించడు. సరే అయితే నీ దగ్గర 2000 మందిని నా దగ్గర ఉన్నట్టు రథాల మీద ఎక్కించే వాళ్ళు ఎవరన్నా ఉంటే నేను నా రథాలు పంపిస్తా. ఎందుకంటే నా దేశంలో, నా సైన్యంలో ఒక అల్ప సంఖ్య కలిగినటువంటి సైన్యాధ్యక్షుడిని కూడా ఓడించలేనంత అల్పమైనటువంటి స్థితిలో ఉన్నారని గర్వంతో మాట్లాడాడండి. సన్హెరీబు పంపించినటువంటి
అభిషాకే పంపించిన మాటలు పలుకుతుంటే యోధా ప్రజలు జడిసిపోతున్నారు, బెదిరిపోతున్నారు. అయ్యో ఇలా మాట్లాడుతున్నాడేంటి? ప్రాకారం మీద ఉన్న ప్రజలే బెదిరిపోతే మరి వెనకాల వాళ్ళ నమ్ముకున్న ప్రజలు ఏమైపోతారు చెప్పండి? ప్రాకారం మీద సైన్యమే అంత బెదిరిపోతూ ఉంటే వెనకాల ఉన్న ప్రజలు వారిని నమ్ముకొని, వారి మీద ఆధారపడి, వారిని నమ్ముకొని జీవిస్తున్న ప్రజలు ఏమైపోతారు? ఏడుస్తున్నాడు యెహోషాపాతు. హిజ్కియా దేవుని సన్నిధికి వెళ్ళి ఏడుస్తున్నాడు, దేవా ఏం చేయమంట? పంపించాడు, ఉత్తరం పంపించాడు. ఇలా పలుకుతున్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు, ఇలా అంటున్నాడు. నా ప్రజల మనసులు మరి హృదయాలు చెదిరిపోతున్నాయి. ఏం చేయమంటావు దేవా? నువ్వేం మాట్లాడద్దని, నువ్వేం మాట్లాడమాక. హిజ్కియా నువ్వు ఒకవేళ వెళ్ళి నువ్వేమన్నా కాలు దువ్వుతావేమో, నువ్వు వెళ్ళి పైన మాట్లాడతావేమో, ఏం మాట్లాడద్దు, మౌనంగా ఉండంతే. నువ్వు చేయవలసింది నువ్వు చేయి, నేను చేయవలసింది నేను చేస్తా. సిరియా సైన్యంలోనికి కలవరపరిచి ఆత్మ నేను పంపిస్తారంతే. వాళ్ళు కలవరము చేత వారు అక్కడి నుంచి పారిపోతారు. ఒక్క రాత్రి వారి సైన్యంలోనికి దేవదూతని పంపిస్తే 180,000 పంపించారంట. ఆ సన్హెరీబు, ఆ యొక్క సిరియా రాజు అయినటువంటి సన్హెరీబు భయపడి దేశాన్ని వదిలి వెళ్ళిపోతే చూడండి, అతడు వెళ్ళిపోయి తన దేశంలో నివసిస్తూ తన దేవత ఆలయంలో పూజ చేస్తుంటే తన గర్భాన పుట్టిన 2 కుమారులు అతన్ని కత్తి చేత వెన్నుపోటు పొడి చంపేశారు. జాగ్రత్త, భయపడిపోయి బెదిరిపోయి తప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి. ఆవేశంతో నువ్వు జడియమాకు. యుద్ధము ప్రతీకారము బలము శక్తి కార్యము పనులను చక్కబెట్టడం ఆయన చక్కబెట్టక మనం ఏది చేయనవసరం అవసరం లేదు. పరాక్రమశాలి అయిన దేవుడు మన ముందు నడవబోతున్నాడు. హల్లెలూయా. ఆయన శక్తిమంతుడండి, శక్తిమంతుడు. షోయానులో ఆయన అద్భుతములు చేసినటువంటి వాడు, ఐగుప్తులో ఆయన మహత్కార్యములు చేసినటువంటి వాడు, ఐగుప్తులో ఫరో చక్రం ముందు తన బలమును ప్రదర్శించినటువంటి వాడు, ఇశ్రాయేలులకు నేను ఉన్నానని తెలియపరచడానికి ప్రక్కనున్న దేశములన్నిటికీ తన భయమును ప్రకటించిన దేవుడు అండి ఆయన. ఆయన ఎవరనుకున్నావు? ఆయన శక్తిని ఏమనుకుంటున్నావు? యెహోవా నా బలమా, యథార్థమైన నీ మార్గం పరిపూర్ణమైనది. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా పౌరుషము గల ప్రభుకో పిల్పగా నాదులు అనికెను. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 29:8 వచనం, 29:8 చరణం. కీర్తనల గ్రంథం 29:8. యెహోవా స్వరము అరణ్యమును కదిలించిందంట. యెహోవా స్వరము కాదేశ్వరణ్యమును కదిలించిందంట. ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా వాక్యం ఈ మాటలు మీరు చెప్తా. అద్భుతమైనటువంటి వాక్యం ఉంది, అద్భుతమైనటువంటి వాక్యం ఉంది 2 మాటల్లో. ఆయన స్వరము అరణ్యమును కదిలించిద్ది, కాదేశ్ అరణ్యమును. ఈ కాదేశ్ ఏంటో తెలుసా? ఇశ్రాయేలు యొక్క జీవితానికి మూలమైనటువంటి స్థలం ఇది, అరణ్యం.
ఇశ్రాయేలు యొక్క జీవితానికి ముఖ్యమైన స్థలం అంట. ఈ స్థలంలోనే ఇశ్రాయేలు యొక్క జీవితము ఒక క్రొత్త మలుపులోకి తిరిగింది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఈ ఒక్క వచ్చిన ఈ రోజే చెప్పాలి, ఈ ఒక్క వాక్యంలోనే చెప్పాలి. కానీ ఇది సాగదీస్తే 4:30 అయినా మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలి. అర్థమైందా? మీరు ఎలా ఉన్నారంటే, మంచి మసాలా కూర ఉండొచ్చి చెప్పండి, మంచి మసాలా కూర ఉండి వాసన చూసి వచ్చిన మొహాల్లాగా ఉన్నాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు అంత ఇష్టం లేదు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయం దేవుని మాటలు కొన్ని ముగిస్తున్నాను. మొదటి మాట, విరోధులతో మాట్లాడుతాడు. రెండో మాట, విరోధుల యొక్క ఉద్దేశాలను. మూడవది, పగ తీర్చుకోవడం ఆయనది. నాలుగవది, విరోధుల యొక్క హృదయాలను మార్చగలడని. ఇక విరోధిగా ఉండడికని ఎప్పుడో తెలుసా? ఆయన మాట్లాడితే విరోధిగా ఉండడు. ఏమైందో తెలుసా? గర్వం అణిగిద్ది, కోపం తగ్గిద్ది, దురుద్దేశము మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక్క మాట పలికితే చాలు. ఆయన స్వరములో ఆయన బలం ఉందంట. చెప్తానన్నానుగా, ఇప్పుడు కాదు. ఆయన స్వరములో ఆయన బలం ఉంది. ఆయన యొక్క స్వరములో గొప్ప శక్తి ఉందని ఆ మాటలో దాగి ఉంది. ఆయన స్వరము ఏం చేసిందో తెలుసా? శత్రువుల యొక్క మనస్సులను ఇరిచి వేసింది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీ విరోధితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ విరోధి యొక్క ఉద్దేశాలను మార్చబోతున్నాడు. పగ తీర్చుకోవడం ఆయన పని. వారి హృదయాలను మార్చబోతున్నాడు. ఇక మీదట నీకు విరోధి ఉండడిక. హల్లెలూయా. నీకు ఇక మీదట విరోధి ఉంటాడా? ఉండడా? ఉండడు. ఎందుకని? ఎందువల్ల? ఇప్పుడు దేవుడు తన స్వరంతో మాట్లాడుతుంటే విరోధులు ఏమవుతారు? విరోధులు ఏమవుతారు? మారిపోతారు. ఇప్పుడు విరోధులు ఏమవుతారు? మిత్రులుగా మారిపోతారు. హల్లెలూయా. నీవు చేయవలసిన పని, చక్కగా మాట వినండి, మనం చేయవలసిన పని భయపడవు. మనం దేవుని సన్నిధిలో ధైర్యం కలిగి ఉందాం. రెండవది ఏమండి, వాళ్ళతో వాదించక్కర్లా. మూడవది, వాళ్ళ స్థాయికి మనం దిగజారక్కర్లా. ఏమి చెయ్యదు. యెహోషాపాతు రాజధాని అడగ, మీరు ఓరక నిలిచి ఉండి చాలు. ఓరక నిలిచి, ఈ సంవత్సరం ఓరక నిలిచి ఉండి అంతే. ఏం చేయమాక, ఏం చేయకపోవడమే దేవునికి స్తోత్రం. కొంతమంది అంటారు కదా, నువ్వు ఏం చేయకపోవడమే మంచిదిరా బాబు అంటారు. సేవ దేవుడు అంటున్నాడు, దే మాట దేవుడు అన్నాడు, నువ్వు ఓరక ఉండడమే మంచిది. ఓరకనే ఉండు. ఓరకనే ఉండడం అంటే మౌనంగా కాదు. నువ్వు శత్రువుతో వాదించద్దు. ఒకటే పని, దేవుడు చెప్పిన మాట ఒకటే. సియోను పాటలు మోగా పాడుచు సియోను. ఇది నువ్వు చేయాల్సిన పని. ఒక్కసారి లేచి నిలబడాలి. ఒక్కసారి ఈ సంతోషం మనం ఇక్కడతో ముగించుకుంది. ఎవరు సాక్ష్యం చెప్పింది? అయితే కానుకలప్పుడు మీ బైబిల్ కింద పెట్టండి. మీ బైబిల్ కింద సంతోషంతో మన విరోధులతో మాట్లాడబోతున్న దేవునితో సంతోషంతో దేవుని సన్నిధిలో నాట్యం ఆడబోతున్నాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. సియోను పాటలు పాడుచు సియోను. చప్పట్లు కొడుతూ పాడుచు సియోను లేదాని చెప్పెను ప్రియుడేసు లోకాన శాశ్వత ఆనందమేదియు లేదాని చెప్పెను ప్రియుడేసు పొందావలే ఈ లోకమునందు కొంతకాల ఎన్నో శ్రమలు పొందావలే ఈ లోకమునందు కొంతకాల ఎన్నో శ్రమలు. సంతోషంగా పాడు.
వెళ్ళుదాము. సియోను పాటలు చప్పట్లు కొడుతూ అందరూ సియోను వెళ్ళుదాము. ఆనంద పాయ పరలోకము చాటను వచ్చురేసు. ఆనంద పరలోకము నాట్యమాడుతూ వచ్చురేసు. సియోను గీతము సొంపుగా కలసి పాడొచ్చు. సియోను వెళ్ళుదాము. సంపుగా కలసి పాడుదాము. యేసుకు జై. సియోను పాటలు పాడు. సియోను పాటలు విమోచించబడిన వారి నోట కొత్త కీర్తన ఉండింది. విమోచించబడిన వారి నోట ఐగుప్తును విడచి మీరు అరణ్యము. ఐగుప్తును అరణ్యము నేర్దాలు గమనను పైరుకొడి. నిత్య నివాసము నేర్దాలు పైరుకొడి. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీతో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీతో. ఆపత్కాలము పాడు పాడు ఆనంద గానతి స్తోత్రము. స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపరమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధం చేశావు. నా శత్రువులు నివాసము చేసేద చిరకాలము. చిరకాలము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీతో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలం లన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలం ఆదరించిన అక్షయుడా ఆనందం పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందం. ఆనందించండి ప్రభునందు మరలా చెప్పుదును. ఆనందించండి. మీ దుఃఖము నాట్యములకు మార్చబడాలి. నీ వేదన సంతోషములకు మార్చబడాలి. ఆనందం ఆనందం ఆనందం. ఎంతమందికి వాక్యం అర్థమైంది చెప్పి అందరికి అర్థమైందా? అర్థమైందా పోయిందా?
అర్థమైపోయిందా? అర్థమైపోయిందా? అర్థమైందా? ఉందా? అందరికీ ఉందా? దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు నుంచి మీరేం చేస్తారు? ఇప్పుడు మీ విరోధులతో దేవుడు మాట్లాడతానన్నాడు, మీ విరోధుల ఉద్దేశాలు మారుస్తానన్నాడు, పగ తీర్చు కూడా నా పని అన్నాడు. మరి ఇన్ని అన్నావు కదా, మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు నువ్వేం చేస్తావు? లేదు దేవా, నువ్వు కొంచెం పక్క దప్పుకో, అసలు నీకు అది కుదరవు, అసలు నువ్వు అక్కడ ఉండేవాడు, నువ్వు ఇక్కడికి రావద్దు, నేను చూసుకుంటాను, నాకు వదిలిపెట్టానంటావా? లేకపోతే సమస్తము నీ చిత్తమునకు నీ పాదాలకు అప్పచెప్పుకుంటున్నాను దేవా, నువ్వు నడిపించు రీతిలో, నువ్వు నడిపించు త్రోవలు నేను నడుస్తాను అంటావా? ఏది నువ్వు నిర్ణయం తీసుకుంటావు? ఈ మధ్యాహ్న కాల సమయం ఏ నిర్ణయం తీసుకుంటావు? దేవుని చిత్తానికి నువ్వు అప్పగించుకుంటావా? నీ చిత్తాన్ని నెరవేర్చుకుంటావా? నీ చిత్తము గనక నెరవేర్చుకుంటే దేవుడు జోక్యం చేసుకోడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నీవు గనక నీ చిత్తాన్ని నెరవేరిస్తే దేవుడు జోక్యం చేసుకో. దేవుడు జోక్యం చేసుకోకపోతే నువ్వు దేంట్లో జయం పొందలేవు. అర్థమవుతుందా? నువ్వు దేంట్లో జయం పొందలేవు. దేవుడు జోక్యం చేసుకుంటే నువ్వు దేంట్లో వెళ్ళకపోయినా దాంట్లో నీకు జయం వస్తుంది. ఖచ్చితంగా విశ్వాసంతో నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో ఈ మధ్యాహ్న కాల సమయం ఒక్క నిమిషం కూర్చొని అందరూ చిన్న ప్రార్థన చేసుకోండి.